ఈ ధర్మపురి క్షేత్రం నిర్వాహకులు అమ్మగారు సత్యవాణి గారి ఆహ్వానం మేరకు దత్తాత్రేయ దివ్యలీలా తరంగిణి అనే కార్యక్రమంలో రెండవ భాగంలో అడుగుపెట్టాం. ఇది 7 రోజులు జరిగే కార్యక్రమం, సప్తాహం. నేను నిన్నే చెప్పాను, దత్త చరిత్ర వినాలి అంటే ప్రాప్తము, అదృష్టము, యోగము ఉండాలి. ఈ 3 లేకపోతే వినే అవకాశం రాదు. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు, సూలికైన తమ్మి చూలికైన విభుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియపరచవలయు తేట మీరా అని పోతనగా. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు, చాలా కష్టం, క్లిష్టం. భగవంతుడిలో చెప్పాలంటే అంత సామాన్య విషయం కాదు. ఎందుకంటే అనంతమైన లీలలు. అందువల్ల అది ఎవరికి కష్టంట? మీకు నాకు కాదు. అది శూలికైన తమ్మి చూలికైన, శూలి అంటే పరమశివుడు, తమ్మి చూలి అంటే బ్రహ్మగారు. వీళ్ళిద్దరికే కష్టం. ఇది మనకు అసలు కష్టాతి కష్టం, మన కష్టాలకి చెప్పలేం మనం. అయితే విభుధ జనుల వల్ల విన్నంత కన్నంత, ఇక్కడ అస్సలైనటువంటి పదం విభుధ జనులు. అంటే ఆ యొక్క భాగవత కథల్ని సంపూర్ణంగా తెలిసినటువంటి మహర్షుల యొక్క వాళ్ళ ద్వారా విన్నది, కన్నది, అంటే తను స్వయంగా చూసి అనుభవించినది. ఎందుకంటే పోతన గారు శ్రీ విద్యోపాసకులు, నరసింహోపాసకులు. ఇక నరసింహమూర్తిని ఆయన వర్ణించడం అంటే ఒళ్ళు తెలియదానికి, అంత అద్భుతంగా వర్ణించేస్తాడు ఆయన నరసింహమూర్తిని ప్రహ్లాద చరిత్రలో. ఆయన ఏమన్నాడు? విన్నంత కన్నంత, అంటే ఆయన స్వయంగా స్పష్టంగా చూసాడు ఆయన కొన్ని లీలలు, కాబట్టి అంత అద్భుతంగా రాయగలిగాడు ఆ కావ్యాన్ని. తెలియపరచవలయు తేట మీర దత్తప్రభు చరిత తెలుపుట కష్టంబు, శూలికైన తమ్మి చూలికైన వివిధ రీతుల నుండి విన్నంత కన్నంత తెలియపరచవలయు తేట మీర. దత్త చరిత్ర కూడా అంత కష్టమే. వివిధ రీతులు నిన్న చెప్పాను మీకు. అంతా సమగ్రంగా ఒక చోట దొరికేది కేవలం బ్రహ్మాండ పురాణం. అది కూడా కొంతవరకే ఉంది. ఎంతవరకు? ధర్మకీర్తి కథ వరకు ఉంది. నౌషుడి కథ, సప్త సోదాహరణి, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు, మదారస చరిత్ర, ధర్మకీర్తి. ఇంకా అంతకు మించి జంబాసుర వధ, బ్రహ్మగారు వేదాలు, ఇవన్నీ కొన్ని కథలు కలిసి వచ్చాయి అందులో, అంతే. అంటే పూర్వకాలంలో కృతయుగాది యుగాల్లో జరిగిన కథే ఉంది, కానీ ఇప్పటివరకు నడుస్తున్న యుగాల్లో జరిగిన కథలు అందులో లేదు, దత్తపురాణం లేదు. ఎందుకంటే నేను నిన్న మీకు చెప్పాను, రామాయణం అనగానే రాముడు అయోధ్యలో జన్మించడం, సరయూ నదిలో అంతర్ధానం అయిపోవడం. భాగవతం అనగానే అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మగా జన్మించడం, తర్వాత ప్రభాసా నదీ తీరంలో సదేహే వైకుంఠానికి వెళ్ళిపోవడం. ఈ రెండే. ఈ మధ్యలో ఉన్నదే కథ. కానీ దత్తుడి కథ అలా కాదు. అనంత కోటి యుగాల ముందు సృష్టి ఆరంభంలో అవతరించిన దత్తమూర్తి నిరంతరం కొనసాగుతూనే ఉన్నాడు, కాబట్టి ఆయన లీల అనంతం. అందువల్ల వివిధ రీతుల నుంచి తెలుసుకోవాలి అంటే పురాణాలు, అదేవిధంగా అవధూతల చరిత్రలు, యోగుల చరిత్రలు, ఋషుల అనుభవాలు, ఇంచుమించు అన్ని పురాణాలు దత్త చరిత్ర ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సేకరించి వాటన్నింటి అవలోకించడమే కాకుండా స్వీయ అనుభూతితో కూడా అదే కన్నంత. స్వీయ అనుభూతితోటి కూడా తెలుసుకోగలిగితేనే బహుశా 1000లో 1 వంతు మనం చెప్పగలుగుతాం, అంతకంటే ఎక్కువ చెప్పలేం. ఇక పలికిడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన పవహరమగునట, పలికద వేరుండు గాథ పలుకగనేలా. పలికిడిది దత్త చరితత, పలికించెడు వాడు దత్తప్రభువట, నే పలికిన శుభకరమగునట, పలికద వేరుండు గాథ పలికద నేల. దత్తాత్రేయుడి యొక్క అది కదిలే నిరంతరం ప్రవహించే గంగా ప్రవాహం, ఆకాశ గంగ, అది మామూలు గంగ కాదు, నిరంతరం వెళ్ళిపోతున్న వియత్ గంగ. ఆ ప్రవాహం అంతులేదు అక్కడ, ఆద్యంతములు లేనిది దత్త చరిత్ర. దత్త చరిత్ర తెలుసుకోవాలి అంటే మామూలుగా మనం కృష్ణ చరిత్ర ఉందామంటే కృష్ణుడి యొక్క బాల్యాలతో మొదలుపెట్టేస్తాం. బాల్యంతో మొదలుపెట్టి అక్కడ నెల కథ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే రామాయణం తెలుసుకోవాలంటే బాలకాంతం మొదలుపెట్టి ఉత్తరాఖండ్ వరకు చెప్పుకెళ్ళిపోతాం. కానీ దత్తుల గురించి తెలుసుకోవాలి ముందు దత్తుడు ఎవరో తెలియాలి, తెలిస్తేనే కథలు చెప్పేది.
దత్తుడిలో ఉండేటువంటి విశేషం ఏంటంటే ఆయనలో ఉండే ప్రతి లక్షణము కూడా అద్భుతమే. ప్రతి లక్షణాన్ని విశ్లేషిస్తే కానీ దత్త చరిత్రను పూర్తి చేయలేం. అందువల్లే సమయం సరిపోదు. 7 రోజులు కాదు, 47 రోజులు ఇచ్చిన సమయం సరిపోదు. ఇక్కడ మన 11 రోజులు చెప్పాను చిలకలపేటలో, 13 ఉపన్యాసాలు ఇచ్చాను, సమయం సరిపోలే. అనకాపల్లిలో 5 రోజులు చెప్పాను, 5 రోజులు మనం అసలు చేయలేము. అసలు ఇక రేపు గుంటూరు శృంగేరి మఠం వాడికి 21 రోజులు చేయమన్నారు. ఏమైనా అవుతుందేమో చూడాలి, ప్రయత్నం చేయాలి. ఇక దత్తుడి గురించి తెలుసుకుందంటే ముందు దత్తనామం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట దత్త 2 అక్షరాలు. నిన్న కొంత చెప్పాను మీకు. దత్త అనగానే మంత్రశాస్త్రం ప్రకారము త అనేటువంటిది అమృత బీజము. తాకి దాకి తేడా లేదు, రెండూ ఒకటే. కాబట్టి తా యొక్క విభిన్న రూపమే దా, కాబట్టి అది కూడా అమృత బీజమే. తాకి మరొక ఒత్తు వచ్చింది కాబట్టి అది కూడా ద్విగుణీకృత అమృత బీజం. కాబట్టి దత్త అంటే సంపూర్ణమైనటువంటి సృష్టి స్థితి లయాలు చూపించేటువంటి అమృతతత్వాన్ని సూచించేటువంటి బీజం అది దత్త బీజం, దత్త నామం. అందువల్ల ఆ నామాన్ని ఎవరైతే మనసారా తీసుకుంటాడో, ఆ అమృతాన్ని ఎవరైతే తాగుతాడో వాడికి అమృతత్వం వస్తుంది. మృతత్వం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, పుడుతూ ఉండడం, చస్తూ ఉండడం, పుడుతూ ఉండడం. అంటే ఈ జన్మమరణ చక్రములో అలా తిరుగుతూనే ఉంటాడు చిరకాలం. కానీ దత్తనామాన్ని పట్టుకుంటే అమృతతత్వం వస్తుందంటే ఈ చక్రంలోంచి బయటపడేస్తాడు. బయటపడేస్తే తిరిగి మళ్ళీ రావక్కర్లే. ఒక్కసారి వెళ్ళి దాన్ని తిరిగి రావక్కర్లేదు. ఆ స్థితిని కలిగించగలిగేటువంటి శక్తి కేవలం దత్తుడికి మాత్రమే ఉంది. అందుకే దత్తాత్రేయో హరి సాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక అన్నారు. ఆయన హరి అంటే మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉండేటి విష్ణుని మనం తీసుకోకూడదు. వీళ్ళందరికీ అతీతమైనటువంటి మూర్తి ఎవరైతే ఉన్నాడో ఆయన హరి అన్నారు. హరి అని ఎందుకు అన్నారు? ఇంకెవరన్నా పేరు పెట్టవచ్చు కదా అంటే మళ్ళీ గజేంద్ర మోక్షం మనకు ఆధారం. అక్కడ గజేంద్ర మోక్షంలో ఏమని అడిగాడు? ఎవ్వని చేజనించి జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఇవ్వడు, మూల కారణం ఇవ్వడు, అనాది మధ్యలేడెవ్వడు, సర్వము తానే అయిన వాడివ్వడు, వానిన్ ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడిదని అన్నాడు. రామారా, కృష్ణారా, లేకపోతే పరమశివారా, ఓ బ్రహ్మగారు రండి, ఓ మహావిష్ణు అని అడగలే. వాడికి ఏం తెలీదు. అందుకని వాడు ఎవరిని అడిగాడంటే ఎవరైతే ఈ జగాన్ని సృష్టిస్తారో, ఎవరైతే పోషిస్తారో, ఎవరైతే లయం చేసుకుంటారో, ఎవరైతే అసలు ఆద్యంతము లేనటువంటి వాడెవడో, ఎవరైతే నిరంతరము ఉండేటువంటి శాశ్వతుడు సనాతనుడు ఎవరో, ఎవరైతే తనంత తానుగా స్వయముగా తన ఆత్మసంకల్పము చేత సృష్టించబడగలడో అట్టి ఈశ్వరుని శరణం పెడుతున్నాడు. అంటే అప్పుడు ఎవరు వచ్చారు పరిగెట్టుకుని? సిరికని చెప్పడు శంకు చక్రము అక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడ? అల వైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరం వృతస్సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు బిహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయి వైకుంఠంలో ఉన్నాడు హరి. సిరికించప్పుడు శంకు చక్రయుగమును చేదోయి సంధింపుడు, ఏ పరివారమంజీరుడు అభ్రగపతిని బన్నింపుడు, ఆకర్ణి కాంతర ధమ్మెల్లము చక్కనొత్తుడు, వివాద ప్రోధ శ్రీ కుచోపరి చాలాంచలమైన వీడుడు, గజ ప్రాణవనోత్సాహి అయి. అప్పుడు హరి వెళ్ళాడు చక్రధారణతో ఖండించాడు. కాబట్టి ఈ సమస్త సృష్టి స్థితి లయములను కూడా శాసించేటువంటి హరి. బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు కాదు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులో విష్ణు అనేటువంటి వాడు హరి, లేదా మహాకామేశ్వరుడు, లేదా సదాశివుడు, లేదా దత్తాత్రేయుడు, లేదా పరాశక్తి లలితా త్రిపుర సుందరి అనేటువంటి ఏ రూపంతో మనం పిలుస్తున్నామో మూల ప్రకృతిని, ఆ మూల ప్రకృతియే పూర్ణ పరబ్రహ్మతత్వమే. అందులో దత్తాత్రేయ స్వరూపంగా మనం పరతత్వాన్ని గనక మనం సేవించినట్లయితే సులభ సాధ్యం. ఎందుకంటే దత్తుడు గురుదేవదత్తుడు, కేవలము దేవదత్తుడు కాదు, గురుస్వరూపం కూడా. అందువల్ల దత్తనామాన్ని ఎంత ప్రీతితో దొరికినంత, ఎంత దొరికితే అంతా కూడా పానం చేస్తూ ఉంటే అమృతతత్వం వస్తుంది.
ఏమిటి దత్తనామంలో ఉన్నటువంటి విశేషం ఏముందండి? ఇప్పుడు రామనామం, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి, పాలు మిగడ్ల కన్నా పంచదార చిలకల కన్నా. రామదాస్ గారు పండి రామనామం అంత రుచికరమైన నామం మరొకట్లేదు. రామ, రామ్ బీజాక్షరం, అగ్ని బీజం. ద్రామ్ దత్త బీజాక్షరం. అంటే ఇందులో ఏం జరిగింది? జ్ఞానబీజమైనటువంటి దా చేరింది అందులో అగ్ని బీజానికి. అంటే ఇంతకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి బీజం అది. కాబట్టి దత్తస్వామి కేవలం మనలో ఉండేటువంటి మన యొక్క కర్మలన్నింటినీ కూడా కడిగివేయడమే కాకుండా జ్ఞానాన్ని కూడా ప్రసాదించి మోక్షాన్ని ఇస్తాడు. అందువల్ల దత్తనామం అమృతతత్వమైనటువంటి బీజమైంది. అందువల్ల దత్తుని సేవించాలి. మరి దత్తనామంలో గొప్పతనం ఏమిటండి? దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో పఠేన్నిత్యం శ్రద్ధాయుక్తో స్మరేన్నిత్యం దత్త ఇచ్చక్షరద్వయం అన్నాడు. ఎవరి మాట అన్నవాళ్ళు? సాక్షాత్తు పరమశివుడు అన్నాడు. ఎవరితోటి? సుఖమహర్షితో అన్నాడు. ఇద్దరు గొప్పవాళ్ళే. సుఖమహర్షి అంటే సామాన్యుడు కాదు. మూర్తిభూత బ్రహ్మజ్ఞానమే సుఖమహర్షి. వేదవ్యాసుల వారి కుమారుడు సుఖబ్రహ్మ. మనకి భాగవతాన్ని అందించిన మహానుభావుడు సుఖబ్రహ్మ. వ్యాసుల వారు భాగవతాన్ని రాస్తే ఆ భాగవతాన్ని పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల్లో చెప్పినవాడు సుఖబ్రహ్మ. అప్పటి నుంచే సప్తాహ విధానం ప్రారంభమైంది మనకి. ఇక సుఖబ్రహ్మ ఎవరు? వేదవ్యాసుల వారు ఒకానొకప్పుడు హోమం యజ్ఞం చేయడానికి ఆరణ్ని మధిస్తూ ఉండగా ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస ఆవిడ కనబడింది. అప్పటికే బాగా వయసు మీరిపోయినవాడు. అయితే ఆయన మనస్సు చలించింది ఆ అప్సరను చూడగానే. అంతకుముందు ఆయన ఆ విషయం గురించి ఆయన చర్చించుకున్నాడు. ఏమని? ఇన్ని 4 వేదాలు అన్నిటి కూడా సంకలనం చేశాను, వ్యాసము చేశాను, అంటే ఎడిట్ చేశాను, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు రాశాను, భాగవతం ఇన్ని కూడా రాయడం జరిగింది. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా శిష్యులే కానీ నాకు వారసుడు లేడు. అయ్యో ఒక్క వారసు ఉంటే బాగుండు కదా అనిపించింది పాపం పెద్ద ఆయనకి. అనిపిస్తే అంటే ఆ సంకల్పం భగవంతుడు కలిగించాడు. కారణం ఏంటంటే మహానుభావుడు జన్మించాలి అక్కడ. సరే ఈయన అదే ఏదో ఒక దృష్టితో ఉండగా, అంటే ఈ దృష్టితో ఉండగా ఒక కుమారుడు ఉంటే బాగుండు, ఒక వారసుడు ఉంటే బాగుండు, ఔరసుడు ఉంటే బాగుండు అని చెప్పేసి ఆయన ఆ మనస్సులో ఆ భావం ఉండగా ఆవిడని మధిస్తూ ఉండగా ఆ ఘృతాచేని అప్సరసను చూశాడు. ఆవిడని చూడగానే మనస్సు చెలించింది. ఎప్పుడైతే ఈయన ఆవిడని చూశాడో ఆవిడ భయపడిపోయింది. అమ్మ అనుకోని సమయం ఇక్కడికి వచ్చాను, ఈయన శపించేస్తాడేమో చిలక రూపంలో పారిపోయింది ఆవిడ. పారిపోతే ఆమె మీద మనస్సు ఉండడం వల్ల ఈయన యొక్క తేజస్సు ఆరణ్యలో పడి మధించబడి ఒక బాలుడి రూపంలో బయటకు వచ్చాడు. ఆయన సుఖమహర్షి. ఆ సుఖమహర్షి కబీర్ దాస్గా జన్మనిచ్చాడు. తర్వాత అయోనిజుడే ముచ్చపు చెప్పలో జన్మించాడు సుఖమహర్షి కబీర్ దాస్. మన పాండురంగ భక్తి విజయంలో వస్తుంది ఈ మాట. అందుకే కబీర్ ఎవరికి పుట్టాడు ఎవరికి తెలియదు. ముచ్చపు చెప్పలో వచ్చాడు బయటికి. చంద్రభాగా నదిలో ముచ్చపు చెప్ప కొట్టుకొస్తుంటే కబీర్ దాస్ యొక్క తండ్రి ఆయన స్నానానికి వెళ్ళి చూస్తే పెద్ద ఏంటి ఇంత భారీ ముచ్చపు చెప్పు ఉంది ఏంటని చెప్పి ఆయన చూస్తే ఓపెన్ చేస్తే అందులో ఒక పిల్లవాడు వచ్చాడు. కబీర్ దాస్ని పేరు పెట్టుకున్నాడు. ఆయన సుఖబ్రహ్మ యొక్క అవతారం ఆయన. అటువంటి సుఖుడు జన్మత అంటే సజ్జోగర్భంలో అన్నీ కూడా పుట్టగానే పెద్దవాడు అయిపోతాడు. వాళ్ళకి బాల్యావస్థలు ఇన్ని అవస్థలు ఉండవు. అంటే వీడు కాలాతీతులు వాళ్ళు. అందువల్ల ఆయన 16 సంవత్సరాల బాలకుమారుడుగా అయిపోయాడు. కానీ ఏమీ తెలియదు ఆయనకి. ఒక్క జ్ఞానము తప్ప ఇంకేం తెలియదు. సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానము జన్మత ఆయనకి అలవడింది. అంటే ఆయనకు తెలుసు బ్రహ్మ సత్యం జగన్ విద్య అనే విషయం ఆయనకు తెలుసు. బ్రహ్మజ్ఞానం అంతా, బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ విద్య అంతా కూడా మోసపోసి ఒక పురుష రూపం ఇస్తే అది సుఖమహర్షి అవుతాడు. మహా అందగాడు కానీ దిగంబరుడు. వస్త్రము కట్టుకోవాలని కూడా తెలియదు. స్త్రీ పురుష విచక్షణ తెలియదు ఆయనకి. తండ్రి దగ్గరికి తండ్రి నేను తపస్సు చేసుకుంటాను అని తపస్సు చేసుకున్నాడు.
కానీ నువ్వు జ్ఞానం సంపాదించాలిరా నువ్వు. అందువల్ల జనక మహర్షి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించమని చెప్పాడు వేదవ్యాస మహర్షి. ఓసారి వెళ్ళాడు, ఆయన చూశాడు, ఆయన యొక్క పద్ధతి నచ్చి తిరిగి వచ్చాడు. మళ్ళీ పంపిస్తే మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు జనక మహర్షి దగ్గర బ్రహ్మవిద్య నేర్చుకుని మళ్ళీ వచ్చాడు. తర్వాత ఇంకానికి వివాహం చేసుకోమంటే విరక్తి పుట్టింది. వివాహం ఎందుకు చేసుకోవాలి, సంవత్సరాలు ఎందుకు నేను దిగాలి, అవసరమా అని చెప్పేసి అనేసి నేను భగవద్ధ్యానంలో నిమగ్నమైపోతే సంపూర్ణంగా భగవద్ధ్యానం నిమగ్నమైపోయి సమాధి స్థితిలో ఉండగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన మానస సరోవరం దాటి వెళ్తున్నాడు. మానస సరోవరంలో రంభాది అప్సరసలందరూ కూడా బట్టలన్నీ విడిచి నగ్నంగా వాళ్ళ మానస సరోవరంలో స్నానం చేస్తున్నారు. సుఖమహర్షి ఎప్పుడైతే వస్తున్నాడో వాళ్ళు చూసి, అయ్యో సుఖమహర్షి అంతటి వాడు మనం నడిచి మన పక్క నుంచి వెళ్తున్నాడు, అంత మహానుభావుడు దర్శనమే మహా కష్టం మనకి, మూర్తిభూత పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఒంటి మీద గుడ్డలు కూడా లేని స్థితిలో వాళ్ళు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళారు. సుఖమహర్షి ఆయనమే పట్టించుకోలే, ఆయన చూడలే, కలిసి వెళ్ళిపోతున్నాడు అంతే. ఈ లోపుగా ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు కుర్రాడని చెప్పేసి పుత్ర సుఖ అని చెప్పి వ్యాసులు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు అమ్మో వ్యాసుల వారు వస్తున్నారు కాబట్టి బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది చూశాడు వ్యాసుడు. చూసి వాళ్ళని అడిగాడు, అమ్మా నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు, మహా అందగాడు, అటువంటిది నగ్నంగా ఉన్నాడు, వాడిని చూసి మీరు ఏ విధమైన సిగ్గుపడకుండా వచ్చి బట్టలు లేకుండా వ్యవస్థలో నమస్కారం పెట్టారు. నేను ముసలివాడిని, అన్నీ పండిపోయి ఉన్నాయి, నాకు నా జీవితం ఇంకా అయిపోవచ్చింది, ఇటువంటి పరిస్థితులు నన్ను చూడగానే మీరు ఎందుకు కంగారు పడి బట్టలు కట్టుకొని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ కుమారుడు మూర్తిభూత బ్రహ్మ విద్య, అతనికి స్త్రీ పురుష విశిష్టత తెలియదు, కానీ నువ్వు సర్వం తెలిసినవాడు, స్త్రీ పురుష వచ్చి నీకు తెలుసు, అందువల్ల నీ దగ్గర ఆ విధంగా ప్రవర్తించాము, అతను ఎలా ప్రవర్తించామో చెప్పారు. అంతటి మహానుభావుడు సుఖబ్రహ్మ. ఆయనకు సందేహం వచ్చింది. వేదవ్యాసుల వారు దత్తాత్రేయ స్వామి మీద కూడా అనేకమైనటువంటి స్తోత్రాలు రాశారు. అన్నింటా కూడా ఆయన పూర్ణ పరబ్రహ్మతత్వం దత్తుడే, ఆయనే అత్యున్నతమైనటువంటి సంపూర్ణమైన మూల ప్రకృతి అనే విషయాన్ని ఆయన వివరిస్తూ ఆయన రాయడం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో కూడా అదే రాశారు. ఇవన్నీ విన్న తర్వాత సుఖమహర్షికి అనుమానం వచ్చింది, మనకి ఇంతమంది దేవతలు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా ఈ దత్తుడే పూర్ణ పరబ్రహ్మతత్వం ఏంటి, మా తండ్రి గారు ఇదే తెలుసు, ఎవరిని అడితే బాగుంటుంది ఆలోచించి, ఎవరిని ఎందుకు పరమేశ్వరుని అడితే పోతుంది కదా, ఎందుకంటే శివాయ గురవే నమః, పరమశివుడే, ఆయనే స్వయంగా గురుస్వరూపం, ఆయన దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి మొట్టమొదటి సదాశివ సమారంభం తీసుకుంటాం మనం, సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం, సదాశివుడు. కాబట్టి ఆయన్ని అడిగితే పోతుంది కదా, దాని గురుస్వరూపం. కాబట్టి ఒక పరిణితి చెందిన శిష్యుడిలా వ్యాసుల వారు కుమారుడు ఏంటో సుఖబ్రహ్మ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమని, మహాదేవ మహాదేవ లోక శంకర శంకర, మహాదేవ మహాదేవ దేవదేవ మహేశ్వర దేవదేవ స్తవం దివ్యం శ్రోతమిచ్చామ్యం ప్రభో, దత్తస్య వద మాహాత్యం దేవదేవ దయానిధే, దత్తాత్ పరతరం నాస్తి పురా వ్యాసేన కీర్తితం. ఏమిటయ్యా ఇది, జగద్గురు జగన్నాథో గీయతే నారదాదిభి తత్సర్వం బురుహిమేదేవ కరుణాకర శంకర అని అడిగాడు. ఏమిటయ్యా, చూసి చావడం తప్పు లేదు, ఎందుకంటే అన్నీ మా బుర్రలో ఉండిపోవు, మేము కంప్యూటర్లో కాదు. నేను ఒకసారి సల్మగా నాకు డౌట్ వచ్చి అడిగాను, అయ్యా నేను పుస్తకం చూస్తానండి, చూడవచ్చా అని అడిగి చేయండి కొత్తలో. మీరు చూడాలండి అని చెప్పారు ఆయన. నేను చూసే చదువుతా, ఎందుకంటే మన వ్యాసుల వారి కంటే వాల్మీకి కంటే గొప్పవాళ్ళం కాదు కదండి, అన్నీ మన బుర్రలో ఉండవు కదా. చూడకుండా తప్పు చెప్పి కంటే చూసి ఒప్పు చెప్పడం మంచిదండి నాకు ఆయన చెప్పారు. అందువల్ల ఏంటంటే అన్నీ ప్రవచనం చెప్తారు అనగానే అందరికీ కూడా భగవద్గీత 745 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, మహాభారత 1,00,000 శ్లోకాలు ఇవన్నీ బుర్రలో ఉండవండి. నేను కూడా వెరిఫై చేసుకోవాలి. అది చూడకుండా తప్పులు చెప్పే కంటే చూసి ఒప్పులు చెప్పడం మంచిది. ఆయన అడుగుతాడు, ఏమని, అందరూ మా తండ్రి గారేంటి వ్యాసుడు దత్తుడే, అతని మీద పరతరన్నాసి ఇంకెవరు లేరని చెప్తున్నాడు,
నారదాదుషంతుడు కూడా ఆయనే జగద్గురువు జగన్నాథుని చేస్తున్నారన్నయ్యా, మరి ఏమిటిది ఇందులో ఉండేటువంటి రహస్యం అంటే బోధ చేయనాక పరమశివుని అడిగితే ఆయన చెప్తాడు, శృణు దివ్యం వ్యాసపుత్ర గుహ్యాద్ గుహ్యతరం మహత్ యస్య స్మరణమాత్రేణ ముచ్యతే సంసార బంధనాత్ దత్తం సనాతనం బ్రహ్మం నిర్వికారం నిరంజనం ఆదిదేవం నిరాకారం వ్యక్తం గుణవివర్జితం నామరూపక్రియాతీతం నిస్సంగం దేవవందితం నారాయణం శివం శుద్ధం దర్శనవందితం పరేశం పార్వతీకాంతం రమాధీశం దిగంబరం నిర్మలో నిత్యతృప్తాత్మ నిత్యానందో మహేశ్వర బ్రహ్మ విష్ణు శివ సాక్షాత్ గోవిందో గతిదాయక పీతాంబరధరో దేవో మాధవ సురసేవిత మృత్యుంజయో మహారుద్ర కార్తవీర్య వరప్రద ఓమిత్యేకాక్షరం బీజం క్షరాక్షర పదం హరిం అన్నాడు. ఎంత వర్ణం చేశాడు ఆయన దత్తుడి గురించి. ఏమన్నాడు, నాయన దత్తుడు అంటే ఎవరన్నా కానీ ఆయన సనాతనుడు, ఆదిదేవుడు. ఆయన సనాతనుడు అంటే నిత్యము ఉండే నిత్యనూతనుడు, ప్రాచీనుడు, ఆదిదేవుడు, నిత్యనూతనుడు, నిరంతరం ఉండేటువంటి వాడు. ఆయన పరబ్రహ్మ, నిర్వికారం ఉన్నాయండి, ఏ విధమైన వికారము లేవు, దేనికి అంటాడు చిక్కడు దొరకడు, నిరాకారుడు, ఏ గుణము లేనివాడు, అన్ని గుణములు త్యజించబడినవాడు అంటే గుణాతీతుడు. తర్వాత నామరూప క్రియాతీతుడు, పరతత్వం యొక్క లక్షణమే ఇది. నామరూప క్రియా గుణరహితమే పరతత్వ లక్షణం. అన్నీని చెప్తున్నాడు ఇక్కడ. నిస్సంగుడు, ఏ విధమైన బంధములు లేవు, సర్వదేవ వందితం. ఆయన నారాయణుడు, శివుడు, శుద్ధ పరబ్రహ్మ. అదేవిధంగా ఆయన రమాధీశుడు, అలాగే వాణీశుడు, త్రిమూర్తి స్వరూపుడు అని చెప్తూ ఇంతటి గొప్పవాడయ్యా దత్తుడంటే ఏంటనుకున్నావు, అసలు దత్తుడు దాకా పోవక్కర్లేదు. ఆ దత్తాన్ని 2 అక్షరాలను చూసారా, అది పట్టుకుంటే చాలు సమస్తమైనటువంటి పాపములు పోవడం కానీ, తీర్థములు దర్శించడం కానీ అన్నీ అందులో వచ్చేస్తాయి. ఆ నామ గొప్పతనం చెప్తాను విను అని అక్కడి నుంచి ఒక 32 శ్లోకాలు కేవలము దత్తనామము యొక్క ప్రాశస్త్యం గురించి ఆయన పరమశివుడు సుఖమహర్షి చెప్తాడు. ఏంటంటేట ముందు పుణ్యనదుల గురించి చెప్పాడు. ఈ పుణ్యనదుల్లో గౌతమి, జాహ్నవి, భీమ, గండకీచ, సరస్వతి, సరయు, తుంగభద్రాచ, యమున, జలవాహిని, తామ్రపర్ణి, ప్రణీతాచ, గోమతి, తాపనాశిని, నర్మదా, సింధు, కావేరి, కృష్ణవేణి తదైవచ. ఇవన్నీ కూడా దివ్య నదులు మనకి. గౌతమి, గోదావరి, ప్రప్రథమ గౌతమి అని చెప్పాడు. ఎందుకంటే గంగ కంటే ముందు గోదావరి వచ్చింది. గంగ కంటే ముందు గోదావరి వచ్చింది. మొట్టమొదటి వచ్చింది గంగ, గోదావరి, తర్వాత గంగ వచ్చింది. జాహ్నవి గంగాదేవి, భీమా నది, గండకీ నది, సరస్వతీ నది, సరయూ నది, తుంగభద్ర నది, యమునా నది, తామ్రపర్ణి, ప్రణీత, గోమతి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణవేణి, ఇవన్నీ కూడా మన సప్తసింధు నదులు. ఇవన్నీ కూడా మన భారతదేశం సప్తసింధు దేశం ఇది. అందుకే ఈ 7 జీవనదులు, 7 దేవతామూర్తులు. సామాన్యం కాదు. మనకి నీరు అంటే కేవలం నీరు కాదు, దేవతామూర్తి, దేవతా స్వరూపము. ఈ నదుల్లో అందుకే నదీ స్నానం చాలా శ్రేష్టము. ఇవన్నీ కూడా పాపహారాలు. స్నానం చేస్తే పాపాలన్నీ పరిహారం చేసేస్తాయి. అటువంటి ఇన్ని నదుల్లోనూ స్నానం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో, ఏతత్ సర్వం కృతంతేన దత్త ఇత్యక్షరద్వయం అనేది ఒక్క మాటతో తేల్చేసాడు. ఏమని? ఏతత్ సర్వం కృతంతేన దత్త ఇది అక్షరద్వయం. ఈ అన్ని నదులలో కూడా స్నానం చేస్తే ఎంతటి పుణ్యమైతే వస్తుందో అంతా కూడా దత్త అనేటువంటి 2 అక్షరాలు చదువుకుంటే చాలు వస్తుందని చెప్పాడు. ఎవరు? సాక్షాత్తు పరమశివుడు సుఖమహర్షికి చెప్పాడు. ఇక్కడితో ఆపేలేదు. గయా, కురుక్షేత్రం, ప్రయాగం, బదరియాశ్రమం, అవంతి, ద్వారకా, మాయ, మల్లికార్జున దర్శనం, అయోధ్య, మధుర, కాంచీ, రేణుక, సేతుబంధనం, 12 జ్యోతిర్లింగాని వారాహే పుష్కరే తథా, జ్వాలాముఖి, హింగులాంచి, సప్తశృంగా తదైవచ, అహోబిలం, త్రిపథగాం, గంగా సాగరమేవచ, కరవీరం, మహాస్థానం, రంగనాథస్తదైవచ, శాకంబరీ చ, మూకాంగ, కార్తీక స్వామి దర్శనం,
ముక్తిక్షేత్రం చ కామాక్షి తులజా సిద్ధదేవత జగన్నాథం చ గోకర్ణం పాండురంగం తదైవ చ. ఇవన్నీ దివ్యక్షేత్రాలు మనకి, స్వయంభూ క్షేత్రాలు, సాక్షాత్తు పరబ్రహ్మ నడయాడిన క్షేత్రాలు. అక్కడ పరబ్రహ్మ తనంతట తానుగా అక్కడ స్వయంభూ వెలిసిన క్షేత్రాలు ఇందులో అన్నీ కూడా. అందులో గయా, కాశీ, కురుక్షేత్రము, ప్రయాగ, బదరికాశ్రమం అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలు. బదరి 108 దివ్య వైష్ణవ క్షేత్రాలు మొట్టమొదటిది బదరి. అదేవిధంగా కాశీ, సమస్త విశ్వంలోనే కాశీ అంతటి పుణ్యస్థలి మరొకటి లేదు. ఎందుకంటే ఇది బ్రహ్మ సృష్టిలోనిది కాదు కాశీ, స్వయంగా పరమశివుడు సృష్టించుకున్న కాశీ. ప్రళయం వచ్చినప్పుడు తన సోలం మీద కాశీ ఒక్కటి రక్షిస్తాట పరమశివుడు. అంతటి మహోన్నతమైన క్షేత్రం అది. అదే ప్రయాగ, అలాగే అవంతి అంటే మన ఉజ్జయిని మహాకాళి, ద్వారక మన శ్రీశైలం మల్లికార్జునుడు, అయోధ్య, మధుర, కంచి, రేణుక, సేతుబంధనం అంటే ధనుష్కోటి, రామేశ్వరం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పుష్కరము, జ్వాలాముఖి, తర్వాత హింగుల, సప్తశృంగ మనకి ఇందులో వస్తుంది. సప్తశృంగాదేవి సాయనాథ చరిత్రలో వస్తుంది మనకి. అహోబిలం నరసింహక్షేత్రం, త్రిపదగాం గంగాసాగరము, కరవీరం కొల్హాపురం, అలాగే రంగనాథం అంటే శ్రీరంగం, అదేవిధంగా శాకంబరి, మూకాంబికాదేవి, కార్తీక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పళై, అదేవిధంగా ముక్తిక్షేత్రం ముక్తిధాం అంటే మన నేపాల్లో ఉంది కదా ముక్తిధాం, కామాక్షి కంచి కామేశ్వరి, తులజాదేవి, అలాగే జగన్నాథం పూరి, గోకర్ణం, పండరి పాండురంగం. ఇవన్నీ కూడా అపారమైనటువంటి పాప పరిహారాన్ని కలుగజేసి అందరికీ కూడా ముక్తిని ప్రదర్శించేటువంటి ముక్తి క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఈ క్షేత్రాలు ఒక్క క్షేత్రం దర్శిస్తేనే అపారమైనటువంటి పుణ్యం మూట కట్టుకుంటామే. ఈ అన్ని క్షేత్రాలు దర్శిస్తే ఏతత్సర్వం కృతంతేన తత్త ఇత్యక్షరద్వయం. ఇవన్నీ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ తీర్థ విధులను నిర్వహించుకొని అపారమైన భక్తిభావంతో దర్శించుకుంటే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యము కూడా దత్త అనుకుంటే వస్తున్నాడు. ఇంకా చెప్పాడు, ఏకాదశి వ్రతం చేయవ అష్టాంగ యోగ సాధనం వ్రతం నిష్ఠ తపోదానం సామగానం తదైవ చ అన్న హోమాదికం దానం మేదిన్యాశ్చ గజో వృష మాఘ కార్తికయో స్నానం సన్యాసం బ్రహ్మచర్యకం అశ్వమేధ సహస్రాణి మాతాపితృ ప్రపోషణం అమితం పోషణం పుణ్యం ఉపకారం తదైవ చ సర్వదేవ నమస్కారం సర్వయజ్ఞ ప్రకీర్తిత ఏతత్సర్వం కృతంతేన దత్తిచ్చక్షరద్వయం. ఇందులో లేనివి లేవు. మనం చేసేటువంటి సమస్త నోములు వ్రతాలు అన్నీ ఇందులో వచ్చాయి. ఏకాదశి వ్రతము, అదేవిధంగా ఏకాదశి వ్రతం, అష్టాంగ యోగం యోగాభ్యాసం అష్టాంగ యోగం చేయడం, అలాగే అన్నంతో సహా ఉన్నటువంటి అనేకమైన హోమాలు 21 హోమాలు చేయడం, దానాలు చేయడం, సామగానం చేసుకోవడం, మాఘమాస స్నానం, కార్తీక మాస స్నానం, సన్యాసం తీసుకున్న, కఠిన బ్రహ్మచర్యం పాటిస్తున్న, 1000 అశ్వమేధాలు చేసిన, తల్లిదండ్రులను దైవస్వమాలుగా పూజిస్తున్న, అపారమైనటువంటి పుణ్యాన్ని సంపాదించడం కోసం ఉపకారాలు చేస్తున్న, సర్వదేవతకి నమస్కారం చేస్తున్న, సర్వయజ్ఞములు చేసినా కూడా ఎంతటైతే ఏతత్సర్వం కృతంతేన దత్త ఇచ్చక్షరద్వయం. ఇవన్నీ చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంత పుణ్యము కూడా కేవలము దత్త అనుకుంటే వస్తుంది. అంటే దత్తనామంలో అంతటి ప్రాశస్త్యం ఉంది. షట్శాస్త్రాన్ని పురాణాన్ని అష్టవ్యాకరణాన్ని చ సావిత్రీం ప్రణవం జప్త్వా చతుర్వేదాంచ సారగా. అంటే షట్శాస్త్రములు, 6 శాస్త్రములు, పురాణములు, అష్టవ్యాకరణములు, అలాగే చతుర్వేదములు, ఇవన్నీ చదివితే, వంట పట్టించుకుంటే, అందులో ప్రవీణుడైపోతే, అదేవిధంగా గాయత్రి మంత్ర జపం, ఎంత అపారమైన గాయత్రి జపం చేస్తున్నట్లయితే, ప్రణవోపాసన చేస్తున్నట్లయితే ఎంత పుణ్యమైతే వస్తుందో ఏతత్సర్వం కృతంతేన దత్త ఇచ్చక్షరద్వయం.
కన్యాదానాన్ని పుణ్యాన్ని వానప్రస్థస్య పోషణం వాపీకోప తటాకాని కాననారోహణాని చ అశ్వత్థం తులసీం ధాత్రీం సేవకయో సరస్వదా. వీటన్నింటినీ కన్యాదానాది సమస్త దానములు, వాపీకోప తటాకాలు తవ్వించడం, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, ఇలా ఉచితంగా బోర్వెల్స్, నీటి దానం, అన్నదానం ఇచ్చా దానాలన్నీ మళ్ళీ చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో. అదేవిధంగా అశ్వత్థం తులసీం, అశ్వత్థ వృక్షాన్ని, తులసి వృక్షాన్ని వీటిని పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము కూడా ఏతత్సర్వం కృతంతేన దత్త ఇత్యక్షరద్వయం. అంతేవిధంగా శివం విష్ణుం గణేశంచ శక్తిం సూర్యంచ పూజనం ఏతత్సర్వం కృతంతేన దత్త ఇత్యక్షరద్వయం. అంటే మనం పంచాయతీలో పూజ చేస్తాం. శివశక్తి, గణేశ, కార్తికేయ, అంబిక, సూర్యుడు, ఈ ఆరుగురిని. ఈ ఆరు కూడా షణ్మతాలు అంటారు దీన్ని. దీన్ని మనకు ప్రసాదించిన వాడు మహానుభావులు ఎవరంటే ఆదిశంకరులు. ఆయన అద్వైత ప్రతిపాదన. ఏమిటి అద్వైతం అంటే? ఓం ఇత్యేకాశం బ్రహ్మ, అంతే కదా. ఒక్కటే బ్రహ్మం, ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మం అని చెప్తారు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మం అంటే బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మను చేరడానికి జీవుడికి దేవుడికి తేడా లేదు. జీవుడే దేవుడు అవుతాడు. సరైనటువంటి విధానంలో దాన్ని గనక సాధకం చేసినట్లయితే మానవుడే పరమాత్మ అవుతాడు. వీడిద్దరికి అభేద రూపమే అని అద్వైతము అని చెప్పారు. అంటే అక్కడ నిర్గుణం కనబడుతోంది, సగుణోపాసన కనబడలే. దానికి శిష్యులు అడిగారు. అందరూ ఆ స్థాయిలో చేయలేరు కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని మాకు వివరించండి అంటే శంకర్లు ఏం చేశారంటే 6 దేవతల పేర్లు చెప్పారు. 6 రూపాలు ఇచ్చారు మనకి. శివుడు, అంబిక, గణేశుడు, కుమారస్వామి, మహావిష్ణువు, సూర్యుడు. ఈ 6 పేర్లు మనకి ఇచ్చారు. అంటే ఈ 6 విధానాల్లో మీరు చేసి ఈ 6గురిలో ఎవరిని పూజించినా కూడా పరతత్వాన్ని పూజించినట్లే అని చెప్తే దాన్ని షణ్మస స్థాపనాచార్య అనే పేరు వచ్చింది స్వామివారికి. దీనికే ఒక పంచాయతనం ఇచ్చారు, శివపంచాయతనం. శివపంచాయతనం అంటే నాకు పరమశివుడు అంటే మహా ఇష్టం. అందులో శివరూపంలో నేను కొలుస్తాను పరమాత్మని. శివలింగం పెట్టుకొని అక్కడ ఆయా స్థానాల్లో గణేశుడు, అంబిక, మహావిష్ణువు, సూర్యుడు 4 పెట్టి గౌరీశ్వరుడు ఉంటుంది, అలాగే గణపతిశిల ఉంటుంది, ఒక రాగి నాణ్యం సూర్యుడు, అలాగే సాలిగ్రామశిల, మధ్యలో శివలింగం పెట్టుకుంటే శివ పంచాయతనం అవుతుంది. అలా చేస్తే కూడా పరతత్వాన్ని పూజించినట్టే. దానికి పరమాచార్యులు వారు ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు, మనకు అనుగ్రహించారు. ఏమిటంటే ఏ పూజ చేసినా సరే నువ్వు దీపం వెలిగిస్తావు కదా, ఆ దీపమే స్కందుడు. ముందు ఆ దీపం వెలిగించి అక్కడ అక్షంతలు వేసి చేసిన తర్వాతే నువ్వు పూజ చేస్తావు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన బ్రహ్మణ్యుడు. ఆయన బ్రహ్మ విద్యకు ఆదిపురుషుడు ఆయన సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడిని కనుక పూజించి అక్కడ అక్షంతలు వేసిన తర్వాతనే నువ్వు పంచాయతనం చేస్తావు. కాబట్టి నువ్వు 6 పూజలు చేసినట్టే అని చెప్పేసి సాక్షాత్తు పరమాచార్యులు వారు చెప్పారు మనకి ఈ విషయం. కాబట్టి మనకి 6 పూజలు సరిపోతాయి. ఇక్కడ ఏమంటానంటే ఇందులో పరమశివుడు ఈ పంచాయతీల పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతా కూడా దత్త అనుకుంటే సరిపోతుందని చెప్తున్నాడు ఆయన. దత్తనామాన్ని కనుక ఉచ్చరిస్తే ఈ శివ పంచాయతనం కానీ విష్ణు పంచాయతనం కానీ ఇత్యాది పంచాయతనాలు ఎన్ని చేస్తే వస్తుందో అంత పూజ, దానికి సంబంధించినటువంటి అంత పుణ్యము కూడా ఏతత్సర్వం కృతంతేన దత్త ఇత్యక్షరద్వయం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక గోహత్యాది సహస్రాణి బ్రహ్మహత్యా తదైవ చ స్వర్ణస్థేయం సురాపానం స్త్రీహత్యాదికం పాపం బాలహత్యా తదైవ చ ప్రాయశ్చిత్తం కృతంతేన సర్వ పాప ప్రణాశనం బ్రహ్మత్వం లభతే జ్ఞానం దత్త ఇత్యక్షరద్వయం. అంటే ఈ పాపాలని చేయమని కాదు, అన్నీ చేసేసి దత్త అనుకుంటే ప్రయోజనం ఉండదు. ఇటువంటివి కూడా ఇంత తీవ్రమైన పాపములు కూడా దత్తనామం వల్ల పరిహరించబడతాయి అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో పట్టే నిత్యం దత్త ఇత్యక్షరద్వయం. దత్త అనేటువంటి వాక్యం ఇది తారకం, భవతారకం, భవసాగరాన్ని బయటపడేసేటువంటి తారక మంత్రం వంటిది. అయితే ఎప్పుడది శ్రద్ధతో యుక్తితో జపే నిత్యం అన్నాడు. ఏది మాగా దత్త అని గడిపోతే అయిపోయి 4 మించే వచ్చింది ఇది.
నాభిలోంచి, హృదయంలోంచి, నరనరాల్లోంచి రావాలి బయటికి దత్తనామం. దత్త దత్త దత్తనుడు నా నామాన్ని గనక శ్రద్ధతో యుక్తిగా అంటే దాని అర్థం ఏంటంటే ఆ సమయాన్ని అన్ని సమయముల్లో కూడా ఏ విధంగా మనం చెప్పించగలుగుతామో చెప్పించడం. నాతో చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక ఆయన, నేను కిరాణా షాప్ అండి, నాది పెట్టుకున్నాను, నేను ఎప్పుడు దత్తనామాల్లో ఉంటానండి, కానీ నాకు సరిగ్గా నడవట్లేదు అన్నాడు. అంటే ఏం చేస్తాను, షాపులో కూడా కళ్ళు పూసుకుని దత్త అనుకుంటా అన్నాడు. ఎవడో కొట్టేస్తున్నాడు సామాన్ అంతాను. దాని దత్తులు వచ్చి అక్కడ సోలం వంటేసి కాపాడలేడు. నీకు భక్తి ఉండాలి, పిచ్చి ఉండకూడదు. నేను మొట్టమొదటి చెప్పేది భక్తి ఉండాలి, చాలా తీవ్రమైన భక్తి ఉండాలి, కానీ పిచ్చిగా మారకూడదు. అక్కడ కిరాణా షాపు నీ వృత్తి, భక్తి నీ ప్రవృత్తి, రెండు కలపాలి. ఎప్పుడు కలపాలి? అది నీ మనస్సులో నిరంతరం ఈ నామం నడుస్తూ ఉండాలి, కానీ లౌకిక ప్రవృత్తిని బదలకూడదు. అప్పుడే నీ లాభాలు వస్తాయి. లేదా లాభాలు ఎందుకు వస్తాయి? నువ్వు కళ్ళు మూసి నాకు దత్త కూర్చున్నా అనుకోండి, ఇది పట్టుకుపోతాడు ఫస్ట్, నా సెలవు పట్టుకుపోతాడు. అప్పుడు నేను ఎంత లాభం ఉపయోగం ఉంది? నేను దండం పెట్టి దత్తులు పట్టుకుపెట్టి అనుకోవాలి, ఇంకంతగా మరో దారి లేదు నాకు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా లౌకికంగా ప్రవృత్తులు చేసుకుంటూనే యుక్తిగా, అంటే మేనేజ్ చేయడం, హౌ టు మేనేజ్. మనం నిరంతరము కూడా లౌకిక వృత్తిలో ఉంటూనే, లౌకిక చిత్తవృత్తులతో ఉంటూనే ఈ నామాన్ని ఏ విధంగా నిరంతరం సాధన చేస్తూ ఉండాలనేదే యుక్తి ఇక్కడ. అది మేనేజ్ ఎట్లా వస్తుంది? గురువు వల్ల అవుతుంది. ఒక సద్గురువుని పట్టుకుంటే ఆయన చెప్తాడు ఏ విధంగా ఈ నామాన్ని మనం మన లౌకిక ప్రవృత్తులతో సమానంగా కలుపుకుంటూ నామస్మరణ చేయొచ్చు ఆయన చెప్తాడు. ఒక సద్గురువుని పట్టుకుంటే ఆ విధంగా చేసినట్లయితే ఆ రెండు కలిసి ఆ దత్తనే నామం ఏమవుతుందంటేట తారకం భవతారకం, నీ యొక్క సమస్తమైనటువంటి ఈ బంధముల నుంచి విముక్తుల్ని చేసి నిన్ను బయటపడేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పరమశివుడు చెప్పాడు. అంతేకాకుండా నువ్వేంటయ్యా పిచ్చివాళ్ళలో ఉన్నావు, ఏదో వ్యాసుల వారు చెప్పే నారదులు అంటున్నావు, ఎవరెవరు పూజిస్తారో చెప్తాను చూడు అన్నాడు ఆయన. అంటూ ఏం చెప్తున్నాడంటే ఆయన, నారదేన సురేంద్రేణ న సనకాజైర్మహాత్మభి గౌతమేన చ గర్గేణ వ్యాసేన కపిలేన చ వామదేవేన దక్షేణ త్రిభార్గవ ముద్గలై వశిష్ఠ ప్రముఖైశ్చర్వే గీయతే సమాదరాత్ మరీచాది మునీంద్రైశ్చ సుఖకర్దమ సత్తమ అంగిరాకృత పౌలశ్చ భృగ కశ్యప జైమిని అన్నాడు. వీళ్ళందరూ మహర్షులు, సాక్షాత్తు వీళ్ళందరూ మహర్షులు, ఇందులో దేవర్షులు, బ్రహ్మర్షులు, మహానుభావులు, ఋషులు, ఋషి పరంపరలో వాళ్ళందరూ కూడా. ఎవరయ్యా? దేవర్షి నారదుడు, సురేంద్రుడు అంటే ఇంద్రుడు, సనకాది మహానుభావులు. ఎవరెవరు? సనక సనందన సనత్ కుమార్ సనత్సజ పిలబడేటువంటి బ్రహ్మగారి సృష్టిలో వచ్చిన మొట్టమొదటి 4 పిల్లలు వీళ్ళే. నిరంతరము నారాయణ స్మరణలో ఉండేటువంటి మహానుభావులు. వాళ్ళు శపిస్తేనే వీళ్ళందరూ అవతారాలు ఎత్తారు. జయ విజయులు 3 అవతారాలు, 3 జన్మలు ఎత్తే వాళ్ళని సంహరించడం కోసం నారాయణ అవతారం ఎత్తి వచ్చింది. అంత శక్తిమంతులు వాళ్ళు. అదేవిధంగా గౌతమ మహర్షి, గర్గ మహర్షి, వ్యాసుడు మీ తండ్రి గారు, కపిల మహర్షి స్వయం విష్ణు స్వరూపమే కపిల మహర్షి. భాగవతంలో 21 అవతారంలో కపిల అవతారం ఒకటి ఉంది, కపిల మహర్షి అవతారం, కపిల మహర్షి. అలాగే వామదేవుడు అంటే సాక్షాత్ పరమశివుడు. ఆయన వామదేవుడు వారు జన్మ ఎత్తేటప్పుడు ఆ తల్లి మాతృగర్భంలోంచి శిరస్సు బయట పెట్టి చూసేట, చిచ్చి నా లోకం నచ్చని మళ్ళీ లోపలికి పెట్టా, నాకు ఈ లోకం నచ్చలేదు, నేను రాణజీ బేడాలు పెట్టా. అప్పుడు దేవతలందరూ ప్రార్థించాడు, మహానుభావు నువ్వు జన్మించాలి, జన్మిపోతే ఎలా కుదరదంటే అప్పుడు సరే అని చెప్పి ఆయన జన్మించేట. అంతటి మహానుభావుడు వామదేవుడు అంటే. అందుకే వశిష్ఠ వామదేవాదని చదువుకుంటాం ఎక్కడైనా సరే, వశిష్ఠ వామదేవులు వంటి వాళ్ళు అని చెప్పుకుంటాం. వశిష్ఠ పక్కన వచ్చేది వామదేవుడే, అంతటి మహర్షి, సాక్షాత్తు పరమశివుడు ఆయన. అటువంటి వామదేవుడు ఆయన. అదేవిధంగా వశిష్ఠ వామదేవైన దక్ష మహర్షి, దక్ష ప్రజాపతి, అత్రి మహర్షి, స్వయంగా దత్తాత్రేయుల వారి తండ్రే దత్తులు పూజిస్తాడు. భార్గవుడు అంటే పరశురాముడు, భృగు మహర్షి వంశీ, భృగువు, వశిష్ఠ మహర్షి. అదేవిధంగా మరీచి అంటే కూడా మరీచి ప్రజాపతి, బ్రహ్మకుమారుడు, మరీచాది మునీంద్రశ్చ. అంతవరకు ఎందుకయ్యా? శుకుడు నువ్వే పూజిస్తావు నీకు తెలియకుండా. కర్దమ మహర్షి,
కర్దముడు అంటే కథలో మీరందరూ మనకు వస్తారు, కర్దములో మనకు వస్తాడు. అంటే అత్రి మహర్షి యొక్క మామగారు, దత్తుడికి తాతగారు, ఆయన పూజిస్తాడు. అంగీరస మహర్షి, పౌలస్యుడు, రావణ బ్రహ్మ ముత్తాత, భృగు మహర్షి, కశ్యపుడు, జైమిని ఇత్యాదిగా ఉన్న మహర్షులందరూ కూడా ఆయన్నే పూజిస్తారయ్యా. అంతదాకా ఎందుకు? వినాయకేన రుద్రేణ స్వామిన కార్తికేయచ మార్కండేయన ధౌమ్యేన కీర్తితం స్తవముత్తమం అన్నాడు. ఇంతదాకా ఎందుకయ్యా? సాక్షాత్తు వినాయకుడు, రుద్రుడు నేను, కార్తికేయుడు, మార్కండేయ మహర్షి, ధౌమ్యుడు, మేమందరం కూడా దత్తుడినే పూజిస్తాం. కాబట్టి దత్తుడంటే ఎవరు అనుకున్నావయ్యా? గురో పరతరన్నాస్తి సత్యం సత్యం న సంశయం గురో పాదోదకం పిత్వా గురోర్నామ సదా జపేత్ గురుస్తవం న జానాతి గురునామ ముఖేనహి పశుతుల్యం నిజాదీయత్ సత్యం సత్యం మహాముని అన్నాడు. ఆయన ఎవరు అనుకున్నావు? కేవలము దత్తుడు దేవుడే, దేవస్వరూపమే కాదు ఆయన, ఆయన గురుస్వరూపము. ఎవరైతే గురువుని తెలుసుకోలేరో, ఎవరైతే గురువు ద్వారా ఆయన ఉపదేశాన్ని పొందలేరో, ఎవరైతే గురువుని నిరాకరిస్తారో వాడిది పశుజన్మ అని స్పష్టంగా పరమశివుడు సుఖమహర్షికి చెప్పాడు. అంటే ఏంటన్నమాట దీని అర్థం? ఇది దత్తస్వామి ఆ నామములో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే ఏమి అక్కర్లేదు, దత్త దత్త అనుకుంటే చాలు, అన్నీ కూడా అన్నీ చేసినట్టే. కారణం ఏమిటి? నామస్మరణ అంత గొప్పదా? నామం ఇంకేమి చేయక్కర్లేదు నామస్మరణ చేస్తే అంటే కలవు నామస్మరణ అన్నారు. కృతయుగంలో యజ్ఞయాగాదులు చేయడము, కృతయుగంలో తపస్సు. కృతయుగ ధర్మం ఏమిటి అంటే తపస్సు చేయడం. ఎందుకంటే వాళ్ళ ఆయు ప్రమాణం లక్షలాది సంవత్సరాలు, అందువల్ల కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అది సత్యయుగం. ఏ విధమైన పాపభీతి లేదు, అందరూ మహానుభావులే, అందరూ విరాగులే. అందువల్ల ఏంటంటే వాళ్ళకి పెద్దగా దేని మీద మోజు లేదు, నిస్సంగులు వాళ్ళు. అందువల్ల తపస్సు ద్వారా మోక్షాన్ని సాధించారు వాళ్ళు. త్రేతాయుగం వచ్చేసరికి కొద్దిగా ఆయు ప్రమాణం తగ్గింది, ధర్మం కూడా తగ్గింది. అప్పుడేం చెప్పారు? యజ్ఞయాగాదులు చేయమన్నారు. యజ్ఞయాగాదులు అంటే అప్పుడు ఆయపురం కొన్ని వేల సంవత్సరాలు, లక్షల నుంచి వేలలోకి వచ్చారు. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు యజ్ఞాలు చేసేవారు. ప్రాచీన బర్హి అని చెప్పి ఒక ఋషి, ఒక రాజు, ఇక్ష్వాకు వంశం, ఆయన పేరేంటి ఎవరికీ తెలియదు. ఆయన యజ్ఞం అయిపోగానే తదుపరి మరో యజ్ఞానికి అక్కడ దర్భలు పెట్టి సంకల్పం చేసేవాడు. అది అయిపోగానే మళ్ళీ చేసేవాడు. ఇలా చేస్తేట మొత్తం భూమండలం అంతా నిండిపోయింట ఆయన పెట్టి దర్భలతో. అందుకే బర్హి అంటే దర్భ, ప్రాచీన బర్హి అంటే తూర్పు ముఖంగా దర్భను పెట్టినవాడు అర్థం. అందువల్ల ఆయన నిరంతరం జీవితం అంతా యజ్ఞాలు చేస్తూ గడిపిస్తాడు ఆయన. అంటే అంతటి యజ్ఞాన్ని, మహత్తరమైన యజ్ఞాన్ని మోక్షదాయకంగా త్రేతాయుగంలో పెట్టారు. ఇక్కడ ద్వాపరం వచ్చేసరికి సగం ధర్మం పడిపోయింది, ఆయుష్ కూడా 100 సంవత్సరాలు దిగిపోయింది. కాబట్టి ఏం చెప్పారు? వాళ్ళు తపస్సు చేయలేరు, యజ్ఞయాగాదులు అంత విస్తరంగా చేయలేరు. కాబట్టి దానం చేయమన్నారు. దానం, కాబట్టి దానమే అందులో ప్రముఖమైంది. ఇక కలియుగం వచ్చింది. ఈ కలియుగం వచ్చేసరికి వీడు 100 కూడా లేదు ఆయు. అంటే మనకి ఇచ్చింది 120 సంవత్సరాలు, కానీ 100 బతకడం మహా కష్టం, 70-80 మ్యాక్సిమం. కాబట్టి వీళ్ళు అల్పాయుష్కులు. యజ్ఞం చేయడమా వీళ్ళ వల్ల కాదు, తపస్సా వీళ్ళకి పనికిరాదు, దాన ధర్మాలు చేయ వీడి దగ్గర ఏముంటుందో తెలియదు. అయితే కలియుగం కదా ఇది, అంతా పాపమే. అందులోనూ మనకేంటి, పుట్టిన దగ్గర నుంచి బాల్యావస్థ, ఏమీ తెలియని స్థితి, తర్వాత చదువు, చట్టుబండలు, అదైన తర్వాత పెళ్ళి, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళ బాధ్యతలు ఎత్తిపడతాయి. చివరికి రిటైర్ అయిన తర్వాత అప్పుడు మొదలు పెడతాడు దేవుని గురించి ఆలోచించడం, చెయ్యాలా వద్దా, ఏ దేవుడిని ఎన్నుకోవాలి, అది డౌట్. మళ్ళీ ఈ ఎలక్షన్ ఎవరిని ఎన్నుకోవాలి అయ్యేసరికి ఆ పుణ్యకాలు దాటిపోతే వాడు రానిపిస్తూ వెళ్ళిపోతాడు. కాబట్టి దీనికి ఏం చేశారంటే ఇవన్నీ కాదు, నామస్మరణ చేయండి సరిపోతున్నాడు. కలో నామస్మరణ, ఇంకేం చేయక్కలే. అంటే అక్కలేని చెప్పేసి గుడికి రావద్దని నేను చెప్పట్లే, గుడికి రావాలి. ఇది క్షేత్ర దర్శనం. ఎందుకు అంటే ఇక్కడ కనుక చేసే నామస్మరణ కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. క్షేత్ర దర్శనం ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిష్ఠ చేసినటువంటి
ఆ దైవ స్వరూపాల నుంచి వచ్చేటువంటి ఆ ఎనర్జీ, ఆ శక్తి మనలో ఉండేటువంటి తరంగాల్ని ఉత్తేజితం చేసి ఇంకా ఉన్నతమైనటువంటి భావాలు కలుగజేస్తుంది. అందుకని చెప్పి దివ్య క్షేత్రదర్శనం చేస్తూ ఉండాల్సిందే. నామస్మరణ అనేది నిరంతరం జరగవలసిన ప్రక్రియ. అది కలో నామస్మరణ. మరి ఎవరిని స్మరించాలి? మళ్ళీ ఇదొక డౌటు. కలియుగాని దైవెవరు? నరసింహ కృతం చైవ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వెంకటనాయక అన్నారు. మరో వెర్షన్ ఏంటంటే దానికే నరసింహ కృతం చైవ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ శ్రీపాదవల్లభ అని. ఇక్కడ కలియుగంలో 2 వెర్షన్లు వచ్చాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండో శ్రీపాదవల్లభ. శ్రీపాదవల్లభ అంటే దత్తస్వామికి ప్రథమావతారం, స్వయంభూ అవతారం, దిగి వచ్చిన దత్తుడు ఆయన. మరి ఎవరిని ఎందుకు వచ్చింది? దీనికి మహానుభావులు మల్లాది వారు అద్భుతమైనటువంటి ఒక సమాధానం ఇచ్చారు. వెంకటేశ్వరుడు కలియుగానికి దైవం, కలియుగ దైవం. శ్రీపాదుడు కలియుగ దైవమే. వెంకటేశ్వరుడు భోగమూర్తి, శ్రీపాదుడు యోగమూర్తి. అంటే నీకు కామ్యములు కావాలి, కోరికలు తీరాలంటే వెంకటేశ్వరాన్ని పట్టుకో. నాకు ఇవేం వద్దు, నాకు మోక్షం కావాలి, ఈ జన్మలు ఎంతకాలం ఎత్తాననుకుంటే దత్తుని పట్టుకో. కలవు శ్రీపాద వల్లభ, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనుకుంటే చాలికేం అక్కలే, జన్మ తరిచిపోతుంది. లేవో నమో వెంకటేశ్వర అంటే అన్నాడు కదా, పెద్ద ఆయన ఏడుకొండల మీద ఉంటాడు హాయిగానే, మనం ఏడితే ఇచ్చేస్తాడు. కానీ పిలిస్తే పలుకుతాడు ఆయన, ఈయన పిలిస్తే పలుకుతాడు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరిది ఒకటే తత్వం. శ్రీపాద వల్లభ చెప్తారు, నేనే వెంకటేశ్వరుణ్ణి. నేను దానికి రుజువు కూడా నేను చెప్తాను, రాబోయే రోజు చెప్తాను. వెంకటేశ్వర స్వామి ఇద్దరికి ఉన్న అభేద రూపం ఏంటని ప్రత్యక్షంగా నేను చెప్తాను, నేను చూసినట్టు కాబట్టి చెప్తాను. ఇక కలవు అన్నారు కాబట్టి శ్రీపాద వల్లభుని దత్తుడిని చేయాలి. మరి దత్తుడి నామమే ఇష్టమా అంటే దానికి మళ్ళీ మనకు ఒక మంచి రుజువు ఉంది. ఏమిటది? అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియో భాను, గణపతి తర్పణ ప్రియ, హవన ప్రియో మహేంద్రోస్తు, దుర్గాదేవ్ అర్చన ప్రియ, దీప ప్రియో కార్తవీర్య, దత్తస్య స్మరణ ప్రియ అన్నారు. అంటే అలంకార ప్రియో విష్ణు, మహావిష్ణుకి అలంకారం విపరీతమైన ఇష్టం. ఎందుకంటే మనం చూడండి, విష్ణాలయాలకు వెళ్ళండి, ఇప్పుడు తిరుపతి ఎక్సెప్షన్ పక్కన పెట్టండి, తిరుపతి అనంత పద్మనాభ స్వామి ఇవన్నీ పక్కన పెట్టండి. తిరుపతి ఆ దేవుడు కొన్నంత, ఆయన ఒంటిమైన బంగారం కొన్ని టన్నులు ఉంటుంది. అంత రకాల అలంకారం చేస్తే దివ్యతేస్తే వెలిగిపోతూ ఉంటాడు స్వామి అక్కడ. నేను అనంత పద్మనాభ స్వామి చూసినప్పుడు అలౌకికమైన ఆనందం వచ్చేసింది నాకు. ఆ ఒక్కసారి ఆ ముందు ఆ 18 అడుగులు 3 గదుల్లో చూడాలి కదా, ఆ చీకట్లో వెళ్ళగానే ముందే కనబడలే నాకు. తర్వాత రూపం ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే ఆ అలంకారంతో అద్భుతం నిజంగా. అసలు చాలా ఒళ్ళు మర్చిపోతాం, చెప్పలేం, అంతటా పారవశ్యం వచ్చేస్తుంది. అలాగే వెంకటేశ్వరం చూసింటే నా మొట్టమొదటి దత్తుడే కనబడతాడు అక్కడ. వెంకన్న బాబు చూస్తే తర్వాతే వెంకన్న బాబు కనబడతాడు నాకు. అంటే ఏ విష్ణానికి వెళ్ళినా సరే ఒక కిరీటం ఉంటుంది, కేయూరాలు ఉంటాయి, బాహువులకి కంకణాలు ఉంటాయి, మెళ్ళ హారాలు ఉంటాయి, అన్నీ కూడా బంగారం వెండి ఏదో ఒకటి, మొత్తం మీద అలంకారం బాగా చేస్తాం, విపరీత అలంకారం. కాబట్టి అలంకార ప్రియో విష్ణు, అలంకారం చెయ్యాలి. అభిషేక ప్రియ శివ అన్నాడు. ఇంకా శివుడి గుడికి వెళ్ళండి, ఏముంటుంది అక్కడ? నిరంతరం ఆ నీళ్లు పడుతూనే ఉంటాయి నెత్తి మీద, ఏం అక్కలే. అంతటి బోళా శంకరుడు మరొకడు లేడు మనకి. ఆయన నెత్తి మీద ఒక చెంబుడు నీళ్లు పోసి, నీకు రుద్రం రావక్కర్లే, సజ్జోజతం రావక్కర్లే, ఏమీ రావక్కర్లే, పంచాక్షరం రావక్కర్లే, శివయ్య శివయ్య అని నీళ్లు పోస్తే చాలా సంతోషిస్తాడు మహానుభావుడు. అభిషేక ప్రియ శివ, అభిషేకాలు చెయ్యాలి అక్కడ. నమస్కార ప్రియో భాను, సూర్యనారాయణమూర్తి పాప ప్రత్యక్ష దైవం మనకి. మన కంటికి కనబడేటువంటి పరతత్వం ఉంది అంటే కేవలం సూర్యుడే. చెప్పారుగా శంకర్లు పంచాయతీల్లో సూర్యనారాయణుడు కూడా ఒక భాగం అని చెప్పేసి సూర్యుని కూడా పెట్టాలని. తర్వాత సూర్యుడు మన ఆయన త్రిమూర్తి స్వరూపుడు, అంటే దత్తస్వరూపం సూర్యుడు అంటే. ఉదయతో బ్రహ్మరూపాయ, మధ్యాహ్నంతో మహేశ్వర, సాయంకాలే సదా విష్ణు, త్రయమూర్తి దివాకర. ఉదయించేటప్పుడు
బ్రహ్మగారిట ఆయన, మధ్యాహ్నంలో మహావిష్ణువుట, సాయంకాలం సదాశివుట. అంటే 3 రూపాయలు కలిసిన రూపం. అందుకే సవితృకాటక శయనం అనేటువంటి దాంట్లో ఆ సవిత్రు అనే రూపంలో 7 కిరణాలు ఉంటాయి. 4 లోకాలకి ఊర్ధ్వ లోకాలకి 7 కిరణాలు ఉంటాయి. 6 కిరణాలు పోతే ఉన్న ఒక్క కిరణంలో కూడా పరతత్వమైనటువంటి పరబ్రహ్మ సవిత్రు అనే రూపంలో హిరణ్యగర్భుడుగా అందులో ఉంటాడు. అతన్ని ఉద్దేశించి చేసేటువంటి సవితృకాటక శయనం అనేటువంటి మహాయాగం చేయడం వల్ల అది దత్తస్వామిని ఉద్దేశించి చేసిన యాగం. అది దత్తుడు శ్రీపాద వల్లభుడిగా అవతరించడం జరిగింది. కాబట్టి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవము. మనం ఎవరిని కూడా ఇతనేనండి దేవుడు అని మనం అనలేము. ఎవరినంటే ఆయన చూపించి ఈయనేనండి దేవుడు మనం అనగలమా? అక్కడ ఉన్నది స్వామి యొక్క ప్రతిమ ఉంది. అక్కడ మనం ప్రతిష్ఠ చేసిన ప్రతిమ. ఈయనే చెప్పడం ఎక్కడ ఎరువులు కనపడటం లేదు. కానీ ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి, ఈయనే ఎవరు కనబడుతున్నవాడు ఎవరు అనుకున్నారు మీరు? ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే స్కందుడు, ఆయనే ఇంద్రుడు, ఆయనే సమస్త దేవతలు, ఆయనే పితృగణాలు, ఆయనే దేవగణ, అన్నీ ఆయనే అని స్పష్టంగా ఆదివస్తులు ఏష ఈయనే అని స్పష్టంగా వేలెత్తి చూపించి మనం చెప్పగలం. ఈయనే పరబ్రహ్మ, ఈయనే సూర్యనారాయణుడే సాక్షాత్ కనిపించేటువంటి దైవం అని చెప్పగలం మనం. అంటే అందుకే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు తెలిస్తే ముందుగా మనం నిద్రలేచి మనం శుభ్రంగా తయారైన శుద్ధిగా ఉండి వారు వస్తే ఆ స్వాగతం పలకాలి పద్ధతి. అంటే ఈ సమస్త జగత్తుకి జీవాన్ని ప్రసాదించేటువంటి సూర్యనారాయణమూర్తి ఉదయిస్తూ ఉంటే ఆయన మన స్వాగతం చెప్పడం మానేసి ఆయన మన ఇప్పుడు లేరా లేరా అని పొడిస్తే కానీ లేవనే దరిద్ర కొట్టు సంస్కృతిలో పడ్డాం మనం ఇప్పుడు. కాబట్టి ఎవరు కూడా సూర్యుడు ఉదయానికి ముందే లేవాలి. లేచి శుద్ధంగా ఉన్న తర్వాత ఆయనకు నమస్కారం చేసుకోవాలి. నమస్కరిస్తే సంతోషపడిపోతాడు ఆయన, ఇంకేం అక్కలే. అందుకే సూర్య నమస్కారాలు పెట్టారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మన సిటీలో అంటే ఎవరికి పట్టవు, వాళ్ళకి సూర్యుడే కనపడ్డ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. కానీ కనీసం ఆ సమయానికి ముందు లేచి స్నానం చేసేసి ఆ తూర్పు దిక్కు తిరిగి దండం పెడితే సరిపోతుంది. తూర్పు తిరిగి దండం పెట్టమంటారు. ఏం చేయాలరా? తూర్పు దండం పెట్టు. తూర్పు దండం పెట్టు తప్పు కాదు అది. తూర్పున సమస్త దేవతలు ఉంటారు. తూర్పున నీ కష్టాలు ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఏం చేస్తావు? తూర్పు దండం పెట్టాను. తూర్పుకి దండం పెడితే దేవతల అనుగ్రహం వల్ల కష్టాలు తీరుతాయి. అలాగే బుద్ధి జ్ఞానం లేదా అంటాం. బుద్ధి జ్ఞానం లేదంటే తిట్టు కాదు అది. బుద్ధి జ్ఞానము పరమాత్మతో వస్తాయి. బుద్ధి అంటే ధీశక్తి. ధీశక్తి పెంపొందితే దానివల్ల జ్ఞానం వస్తుంది. దానివల్ల నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు. ఈ రెండు మన తిట్లు అయిపోయాయి. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి అటువంటి మనం పల్లెటూళ్ళలో చూడండి, ఇక్కడ మనకు కాదు కానీ అందరూ ఇప్పుడు రైతులు అందరూ కూడా అందరూ కూడా ఏం చేస్తారు? పొద్దున్న లేచి మొహం కడిగేసుకున్న తర్వాత సూర్యుడు వెలుగుతూ ఉండే 2 చేతులు నమస్కారం పెడతారు. ఫస్ట్ దండం పెడితే కానీ పొలానికి వెళ్ళడం. దోశతో నిలిచి అలా వదిలేసేసి వెళ్తాడు. అక్కడ ఇంకా ఆచారం నడుస్తుంది. ప్రతి పల్లెటూరు నడుస్తుంది ఆచారం. మనకంటే 1000 టైమ్స్ వాళ్ళు బెటర్. సూర్యుడు యొక్క విలువ వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అది విశేషం. కాబట్టి సూర్యుడిలో వచ్చేటువంటి ఆ నాదం ఓంకారము అని చెప్పారు. ఎప్పుడో చెప్పారు. కానీ నాసావాడు చెప్తే కానీ మనం నమ్మం కదా. వాడు చెప్తే మనం నమ్ముతాం. అలాగే అంటే చాలా గొప్పదండి మన సంస్కృతి. నాసావాడు చెప్పాడు. నాసావాడు చెప్తే మన సంస్కృతి మనకు తెలియదు. దౌర్భాగ్యంలో మనం ఉంటాం. అటువంటి సూర్యుడు నమస్కార ప్రియుడు. ఏకేం ఒక్కలే 2 చేతులు దండం పెట్టి సంతోషిస్తాడు. ఇక గణపతి తర్పణ ప్రియ అన్నారు. గణపతి ఉన్నాడు, ఆయనకేం అక్కలే. గణపతిని తర్పయామే తర్పణ ఇచ్చిస్తే చాలు. దేవతర్పణంలో గణపతి తర్పణం కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తే సంతోషం, ఆయనకేం అక్కలే. 2 గరికలు పచ్చి గరికలు 2 గరికలను ఎత్తిమీ పెట్టి తర్పణం ఇచ్చి స్వామి రక్షించంటే అన్నీ ఇచ్చేస్తాడు. అది గణపతి. ఇక హవన ప్రియో మహేంద్రోస్తు. మహేంద్రుడికి సమస్తమైనటువంటి హవనాలని యజ్ఞయాగాదులు చేసి హవనం అందించాలి. ఎవరయ్యా మహేంద్రుడు? మహేంద్రుడు అంటే విష్ణువే మరొకడు కాదు. శచీదేవి ఇంద్రాణి, అవి లక్ష్మీయే మరొకళ్ళు కాదు. మన దుర్మార్గులు ఇంద్రుడిని లోఫర్గా చూపిస్తారు. వీళ్ళందరికీ నరకంలో శిక్ష తప్పదు. అసలు ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు సమస్త ఇంద్రియములకు అధిపతి. నీకు అధిపతి ఇంద్రుడే. నీ శరీరాన్ని నడుస్తుంటే ఇంద్రుడు చలవల్ల నడుస్తుంది. ఇది ఇంద్రియం అనేది అధిపతి. అందువల్ల ఇంద్రియం నడవాలి అంటే ఏం చేయాలి? ఇంద్రియ పోషకుడు అది ఇంద్రుడు. నడవాలి అంటే తిండి కావాలి, శక్తి కావాలి, తిండి కావాలి,
తిండి ఎలా వస్తుంది? నీళ్ళ వల్ల వస్తుంది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం పడితే వస్తాయి. వర్షం పడితే నీరు వస్తే ఆ నీటి వల్ల సమస్తమైనటువంటి జీవజాలం ఆయువు పోసుకొని శక్తిని పుంజుకొని నీకు పంటలు కానీ పళ్ళు ఫలాలు అన్నింటిని ఇస్తూ ఉంటే ఆ నీటిని తాగి ఆ గడ్డిని తిని ఆ పశువులన్నీ కూడా పాలిస్తూ ఉంటే వీటన్నిటి తాగిన తర్వాత ఆ పుష్టి పెరిగి నీ శరీరంలో ఇంద్రియములన్నీ కూడా ఉత్తేజం అవుతున్నాయి. మరి ఇంత చేసి ఇంద్రుని లోఫరకం చూపిస్తారు ఈ సినిమా వాళ్ళు. అటు దుర్మార్గులే కదా వాళ్ళు. నరకం తప్పదో నేను చెప్తున్నా. అదేవిధంగా నారదుల వారు బ్రహ్మర్షి, దేవర్షి, ఆయన మహానుభావుడు. అసలు ఆయన వర్ణం చూస్తే మనకు ఆయన కళ్ళతో చూడగలం. వర్ణం వింటే చాలు మహాపుణ్యం వస్తుంది. అటువంటి వాడినేమో పనికిన సన్నాయి చూపిస్తారు మనవాళ్ళు. వాడెవడో సినిమాలో అంటాడు తపస్సు చేశాను జ్ఞానం కోసం, జ్ఞానం రాలేదని గడ్డ వచ్చిందంటాడు. అక్కడ చెప్పుచ్చి కొట్టాలనిపించింది నాకు అక్కడ ఆ మాట రాసిన వాడిని చేసిన వాడిని. అంత దుర్మార్గం వీళ్ళు చెప్తున్నా. వీళ్ళందరికీ కూడా నరకం తప్పదు. వాడి జన్మ అంతే నరకం ధ్రువం, మొహమాటం లేదు. గరుడ పురాణంలో ఏం జరుగుతుందో కూడా రాసి ఉంది. కాబట్టి మన సంస్కృతిని, మన దైవస్వరూపం మనం తక్కువ చేసి చూపించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఆలోచించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన స్థాయి వాళ్ళకి ఇవ్వాలి. మహేంద్రుడు అంటే ఎవరండి? సాక్షాత్ మహావిష్ణువు. ఇంద్రాణి సప్తశతి అనేటువంటి చదవాలి అంటే శక్తి కావాలి. ఆ ఇంద్రాణి సప్తశతి చదివితే అపారమైనటువంటి సంపద వస్తుంది. ఖచ్చితంగా ఆ సప్తశతిని తీక్షణంగా 100 రోజులు 700 శ్లోకాలు 108 సార్లు చదివితే అపారమైన అమ్మవారి విభూతి వస్తుంది. మనకి ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే కోట్లు వచ్చి పడిపోవు. అన్న వస్త్రాలు లోటు లేకపోవడము, నీకు అవసరమైన మీ డబ్బు చేతికి అందరం, ఇదే ఐశ్వర్యం. అన్నీ వస్తాయి. అమ్మవారు అన్నీ ఇస్తుంది. ఇంద్రాణి అంటే శచీదేవి కాదు అక్కడ. అంటే నువ్వు అవును యాగకర్త ఎవరు? యాగ పోషకుడు ఎవరు? యజ్ఞకర్త యజ్ఞభర్త ఎవడు? విష్ణువే. కాబట్టి హవన ప్రియో మహేంద్రోస్తు, ఆయన ప్రతిరూపమే మహేంద్రుడు. ఆయన శాసిస్తేనే వర్షాలు పడతారు, అయితే పడవు. మరి యజ్ఞాలు ఎందుకు ఉత్తిగా సరదాగా చేస్తారు యజ్ఞగాదులు? కాబట్టి ఇంద్రుణ్ణి హవన ప్రియుడైతే దుర్గాదేవి అర్చన ప్రియ అమ్మవారు. ఆవిడ ఎంత అర్చించేది సంతోషిస్తుంది. కుంకుమార్చన 800 ఆ సహస్ర కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చన. అంటే మాంగళ్య గౌరి ఆవిడ. సమస్త శుభాలని ఇచ్చేటువంటి మహాతల్లి అమ్మవారు. కాబట్టి ఆవిడ ఎంత అర్చన చేసి అంత సంతోషిస్తుంది. అదేవిధంగా దీపప్రియో కార్తవీర్య అన్నారు. కార్తవీర్యార్జునుడు ఈ కథలో మనకు వస్తాడు. నేను చెప్తాను ఈ కార్తవీర్య కథ కూడా. ఆయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు సుదర్శన చక్రం యొక్క అవతారం. ఆయన దీపం పెడితే సంతోషిస్తాడు, ఇంకేం అక్కర్లేదానికి. అందుకే మనం పూజలో 2 దీపాలు పెడతాం. ఎడం పక్క కుడిపో 2 దీపాలు పెడతాం. ఒక దీపం స్కందుడు, ఒక దీపం కార్తవీర్యార్జునుడు. మనం మర్చిపోకూడదు. దీపం వెలిగించిన తర్వాత చక్కగా ఆ గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలతో దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన వరదా దీపం, సంధ్యాదీపం చదువుకొని సాధ్యం త్రివర్త సంయుక్తం వహినం యోజితామయ గృహాణ మంగళాదీపం త్రైలోక్య తిమిరాభ భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమం నరకోద్ఘోర దివ్యజ్యోతి నమస్ చెప్పుకున్న తర్వాత నమస్కందాయ నమః అని ఒక పువ్వు పెట్టాలి. నమ కార్తవీర్యాయ నమః అని ఇంకో పువ్వు పెట్టాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో దొంగతనాలు జరగవు, మీ ఇంట్లో ఏ వస్తువు బయటికి పోదు, మీకు రావాల్సిన ఏమన్నట్టు వచ్చేస్తాయి. కార్తవీర్యార్జునుడు కాపలాగా ఉంటాడు. ఇది మాత్రం మర్చిపోద్దు. ఏ వస్తువు పోయిన కార్తవీర్యార్జునుడు తలుచుకుంటే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మీకు రావాల్సిన బాకీలు అంటే నా పక్కింటి వాడి సొమ్ము కావాలంటే మొహం పాల్గొడతాడు. కానీ మనకి న్యాయబద్ధంగా రావాల్సిన కదా రాకుండా లేట్ అవుతూ ఉంటే కార్తవీర్యార్జునుడు తలుచుకుంటే వచ్చేస్తాయి. దానికి ఒక విధానం నేను చెప్తాను. కార్తవీర్యార్జునుడు అంటే దీపప్రియుడు కార్తవీర్యార్జునుడు. దీపం పెడితే సంతోషిస్తాడు. అంటే ఇక్కడ అన్నింటికీ ఒక క్రియ ఉంది. అలంకారం చేయాలన్నా, అభిషేకం చేయాలన్నా, నమస్కారం చేయాలన్నా, అదేవిధంగా తర్పణాలు ఇవ్వాలన్నా, తర్పణం ఇవ్వాలంటే మనకు ఎప్పుడు ఇచ్చేనే కదా, స్నానం చేసి అన్నీ చేసుకొని శుద్ధి చేసుకుని నాకు ఒక విధానంలో తర్పణ ఇవ్వాలి ఆ మంత్రంతో. అలాగే యజ్ఞం కాదు మనం చేయలేం, దాన్ని చేసేవాళ్ళు వేరే ఉన్నారు. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలంటే దానికి కూడా కొంత సమయము, సందర్భము, డబ్బు అన్నీ ఖర్చు అవుతాయి. కానీ ఏ ఖర్చు లేనిది ఎవరయ్యా అంటే దత్తుడే. దత్తస్య నమ నా స్మరణ ప్రియా. దత్త అని కూడా సరిపోద్ది, ఇంకేం అక్కలే. అందుకే కలవు నామస్మరణ అన్నప్పుడు దత్తుడిని స్మరించుకుంటే జై గురుదత్త.
చాలు సరిపోతుంది. దత్తుడిని స్మరించుకుంటే చాలు సరిపోతుంది. ఎందుకంటే దత్తుడు స్మర్తృగామి, పిలిస్తే పలుకుతాడంతే, వచ్చేస్తాడు, పలకడు, వచ్చేస్తాడు. దత్త అనగానే నాయన ఏం కావాలో వచ్చేస్తాడు. అలా వచ్చాడు. వచ్చిన కథ కూడా ఉంది మన దగ్గర. అంటే దత్తస్వామి ఎంతలా నువ్వు నామాలు చేసుకుంటూ పోతే అంత సంతోషిస్తాడు. దీనికి నువ్వేం ఖర్చు పెట్టక్కలే, పైసా ఖర్చు లేదు, సమయం వృధా పోదు, బయటికి గట్టిగా దత్తా దత్తా అని అరవాలనే లేదు, మనస్సులోంచి రావాలి ఆ నామం అనేది. ఇక పూర్తిగా దత్తుడికి అంకితం అయిపోవాలి నీ శరీరం. అంత స్థాయిలో దత్తనామాలు స్మరించుకుంటూ పోతే ఇక ఏమి చేయక్కలే, అన్నీ ఆయన చూసుకుంటాడు. నేను నిన్నే చెప్పాను, దత్తోనామ స్మరణమమలం కుర్వతాం సన్నిధానే గూఢాకార శరతి సాసాం వాంఛితం ధాతుకామా. ఆయన ఆ నామాన్ని నిర్మలమైన మనస్సుతో ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటేట ఆయన గూఢాకారంగా నీ వెనకాలే ఛాయారూపంలో ఉండి నిన్ను సమస్తమైనటువంటి కామ్యంలో తిరిగి నిరంతరం రక్షిస్తాను పోమన్నాడు. కాబట్టి దత్తస్వామి నామస్మరణ మించినటువంటి నామస్మరణ మరొకటి లేదు. అంటే దత్తుడే కాదు, అన్నీ దత్తరూపాలే. దశరథుడికి వరం ఇచ్చాడు దత్తుడు, దశరథుడికి వరం ఇచ్చాడు దత్తుడు, నీ వంశంలోనే జన్మిస్తున్నానని చెప్పేసేసి తత్ఫలితంగా రాముల వారిగా జన్మించాడు. యదుమహారాజుకి 24 గురువుల గురించి చెప్పి ఆ వంశానికి ఉన్న శాపాన్ని అనుసరించి నేను ఈ వంశంలో జన్మిస్తున్నా అని చెప్పాడు. కృష్ణుడిగా జన్మించాడు. రామ అన్న, కృష్ణ అన్న దత్తుడే, అమ్మవారన్న దత్తుడే. అక్కడ అమ్మవారు మనకు శ్రీచక్రం ఉంది. శ్రీచక్రములో బిందు రూపంలో అమ్మవారు ఉంటే బిందు రూపం పైన 3 కోణములు ఉంటాయి, త్రికోణములు. ఆ త్రికోణములలో 3 దేవతలు ఉంటారు ఆ కోణములు రక్షిస్తూ. మహాకామేశ్వరి, భగమాలిని, మహావజ్రేశ్వరి 3 దేవతలు ఉంటారు. ఆ మధ్యలో బిందు రూపంలో అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంగా ఉంటుంది. ఇది శ్రీచక్రం యొక్క నిర్మాణం. అంటే అనేకమైనటువంటి వృత్తములు దాటాలి, అనేక కోణాలు దాటాలి. ఒక్కొక్క ఆవరణ నవావరణం కదా, ఒక్కొక్క ఆవరణలోనూ కొందరు దేవతలు, వాళ్ళని శాసిస్తున్నటువంటి ఆ యోగిని స్వరూపము, కులయోగిని ఇత్యాది యోగిని స్వరూపాలు ఉంటాయి. ఇవన్నీ దాటుకెళ్ళిన తర్వాత త్రికోణం ఉంటుంది. ఈ కోణం ఇట్లా ఉంటుంది త్రికోణం. ఆ త్రికోణంలో 3 మహాశక్తులు కాపలాగా వస్తూ ఉంటాయి. ఆ 3 ఏంటంటే మహాకామేశ్వరి, భగమాలిని, వజ్రేశ్వరి అనేటువంటి 3 ఉంటాయి. ఈ 3 మధ్యలో ఉండే బిందు స్వరూపమే అమ్మవారు. ఇది శ్రీచక్రంలో అమ్మవారి రూపం తెలిసిన వాళ్ళకి. కానీ ఆ బిందు స్వరూపమే దత్తుడు. ఎట్లా ఈ మహాకామేశ్వరు అనేటువంటి ఈవిడ శ్రీ విద్యార్ణవ తంత్రములో దాని గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఉంది. అదేమిటంటే ఈ మహాకామేశ్వరి అనేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది రుద్రశక్తి, మహాశివుని యొక్క స్త్రీ శక్తియే అక్కడ నిక్షిప్తమైంది. అంటే వీళ్ళ అభేద రూపాలు. ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వరులు అంటాం, ఇద్దరిని విడగొడతామా? సగం శరీరమే కదా. లక్ష్మీనారాయణులు ఎక్కడున్నారు? లక్ష్మీ అమ్మవారు నారాయణుడికి వక్షస్థలంలో, వాణి హిరణ్య గర్భులు 4 మీద ఉంది అమ్మవారు. వీళ్ళ అభేద రూపాలు. అంటే అక్కడ స్త్రీశక్తి ఉంది అంటే అక్కడ పురుషశక్తి ఉన్నట్లే. మహాకామేశ్వరి రుద్రస్వరూపమైతే భగమాలిని బ్రహ్మస్వరూపము, వజ్రేశ్వరి విష్ణుస్వరూపము, మహాలక్ష్మి స్వరూపం. అక్కడ ఈవిడేమో సరస్వతి స్వరూపం. అంటే 3 కోణముల్లో ఉన్నది ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 3 కలయిక ఏమిటి? అక్కడ త్రిమూర్తిత్వ స్వరూపుడైనటువంటి బిందు రూపంలో దత్తాత్రేయుడు ఉన్నాడు. అందువల్ల అమ్మవారికి దత్తాత్రేయుడికి అభేద రూపములు. అదే త్రిపురారాశిలో చెప్పడం జరిగింది. ఈ సమస్త సృష్టిని కూడా పరిపాలించేటువంటి మహాశక్తి అమ్మవారే, ఆమె సంకల్పమే. కానీ ఈ స్త్రీశక్తి వల్ల, స్త్రీతత్వం నుంచి సమస్త సృష్టి రావాలనేటువంటి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆమె స్త్రీతత్వంగాను నేను పురుషశక్తిగాను ఉంటాము. మా ఇద్దరిది అభేద రూపము త్రిపురారాశిలో స్పష్టంగా చెప్పాడు ఆయన దత్తాత్రేయ స్వామి.
కాబట్టి దత్తాత్రేయ స్వామికి అమ్మవారికి అభేదరూపం. అందుకే నేను మొట్టమొదట ఆ ప్రార్థనలో శ్రీ లలితా త్రిపుర సుందరి పరదేవత స్వరూపం చెప్పుకుంటాను. 3 వాణి హిరణ్యగర్భ, లక్ష్మీ నారాయణ, ఉమామహేశ్వర, 3 త్రిమూర్తులు. పద్మావతి సమేత వెంకటేశ్వర పరబ్రహ్మ స్వరూప, కలో వెంకటనాయక, కలో శ్రీపాద వల్లభ. 2 అభేద రూపమే 2 కూడా. ఆయన పిలిస్తే పలుకుతాడు కలియుగ దైవం, ఈయన పిలిస్తే పలుకుతాడు దత్తుడు. శ్రీపాద వల్లభుల యొక్క ఆ దత్తస్వామి యొక్క అనఘాశక్తియే పద్మావతి. శ్రీపాద వల్లభులు చెప్తారు, దశమహావిద్యల్లో ఉన్నటువంటి 10వ విద్య అంటే కమలాలయ, ఆమెయే అనఘ, ఆమెయే పద్మావతి, నేనే వెంకటేశ్వరుణ్ణి చెప్తున్నా. ఇద్దరిది అభేద రూపాలు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి గురించి మల్లాది వారు చాలా అద్భుతంగా మళ్ళీ చెప్పారు. ఏమిటంటేట ఆయన ఎవరు, నన్ను శ్రీ సన్నిధి మన ఎస్విబిసి ఛానల్లో ఇంటర్వ్యూ చేసి గురుసని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు నన్ను ఈ మాట. నేను చెప్పబోతూ ఉంటే ఆ టప్పర్ కట్ చేసింది. ఎవరంటే ఎవరని చెప్తామని మనం, ఆయన విష్ణువా శివుడా రుద్రా అనగానే కట్ చేసింది. మీరు వెంకటేశ్వర స్వామి వారిని మీరు కిచ్చిపరచకూడదు, గొప్పగా చెప్పావమ్మా. ఆయనకి అంత స్థాయి మనకుందా, అందులో ఏముందో చెప్పాలి మీకని నేను చెప్పాను. ఏమిటంటే కమలం మీద ఉన్నాడు ఆయన, కమలాసనుడు. బ్రహ్మ కాదు, పద్మాసనం మీద పద్మం మీద ఉన్నాడు కదా, కింద ఉన్నట్టు పాదపీఠం పద్మం, సహస్రపద్మం కాదు. నాగాభరణములు ఉన్నాయి ఆయనకి, పరమశివుడా కాదు. శంఖచక్రాలు వేసుకున్నాడు, పట్టుకున్నాడు, మహావిష్ణువా కాదు. పెద్ద అపార్ట్మెంట్ స్త్రీ సంబంధించినటువంటి శిరోజాలు ఉన్నాయి, అన్ని చోట్ల సింహతలాటాలు ఉన్నాయి, అమ్మవారా కాదు. మరి ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి ఆది పరాశక్తి తత్వంతో కూడినటువంటి పూర్ణ పరబ్రహ్మ తత్వమైనటువంటి అహోపౌరుషిక లక్షణమైన దత్తాత్రేయ స్వామి, ఆయనే వెంకటేశ్వరుడు. నేను ఎప్పుడూ దత్తుడే కనబడతాడు, తర్వాత వెంకటేశ్వర కనబడతాడు. అంటే వీళ్ళిద్దరిది కూడా అభేద రూపములు. ఆయన దత్తుడు, శ్రీపాదములు దొరికి, అందుకే దత్తనామస్మరణ మనం ఈ చేస్తూ ఉంటాం. శ్రీరామ్ ఏదో ఒక నామం, ఎందుకంటే రాముడైనా కృష్ణుడైనా అమ్మవారైనా దత్తుడైనా ఎవరైనా ఒకటే, వెంకటేశ్వరుడైనా ఒకటే, గోవింద గోవింద. అందుకే మనం ఈ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. ఈ దుర్మార్గులు మనకు ఏం చేశారంటే ఈ హల్లెలూయా తీసుకొచ్చి హలో అని మార్చారు. మనం ఇంకా వాళ్ళు పోయి 100 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా మనం హల్లెలూయా పట్టుకు వేలాడుతున్నాం. హలో, ఈ హలో లేకపోతే జీవితం గడవదు మనకి. అందులో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ దిక్కుమాలిపోయి, ఇంతకుముందు టెలిఫోన్ అంటే ఎవరికో వచ్చేది, ఒకసారి 2 సార్లు హలో అనుకునేవాళ్ళం. మన కర్మకాలి స్మార్ట్ ఫోన్ కదా, రోజుకి 200 సార్లు హలో అంటున్నాం మనం. అంటే హల్లెలూయా 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 ఎక్కడ పోతామో మనకే తెలియదు. అనాలా అవసరమా? దాని బదులు చక్కగా జై శ్రీరామ్ అనుకోవచ్చుగా. గోవింద వాసుదేవ, ఓం నమ శివాయ, జై గురుదత్త, ఓం నమో వెంకటేశాయ. మరి పెద్ద అయిపోతుంది గోవింద, శ్రీమాత్రే నమ, హరి ఓం, ఇదోటి అనుకోవచ్చుగా. కనీసం రోజుకు ఒక్కొక్కరికి 100 నుంచి 100, 200, 150 కాల్స్ ఒకసారి హలో అంటాం మనం. ఒక్కలోనే పైసాలు వినపడదు. హలో 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 హలో, దాని పేరు జై శ్రీరామ్ జై శ్రీ అనసుగా. అప్పుడు కనీసం 108 సార్లు నామం అయిపోతుందిగా నీకు. ఒక వృత్తం అయిపోయినట్టే కదా, ఆ నామ ఫలితం వచ్చిందిగా నీకు. అవతలవాడు ముందుకు కంగారు పడతాడు, ఎవడు మాట్లాడో అర్థం కాక. ఇన్నాళ్ళు హలో అన్నావు, రేపు జై శ్రీరామ్ అంటావు. ఏమండి హలో అండి, హలో అండి నేనండి అంటాడు. చెప్పండి జై శ్రీరామ్ అంటే వీడికి అర్థమవుతుంది వీడేదో పైచి ఎక్కింది అని. కొంతకాలం వాడు మనలో భ్రమరకీటక న్యాయంలో నీకు ఫోన్ చేసి ఖచ్చితంగా వాడు జై శ్రీరామ్ అంటాడు, మా మాటలు లేకుండా. మా మనవరాలు ఉంది 3 ఏళ్ళు, దానికి ఎవరు ఫోన్ చేసినా జై శ్రీరామ్ అంటుంది. వాళ్ళు హలో అనగానే నువ్వు హలో అనుకో జై శ్రీరామ్ అని ఉంటుంది, అంతే సింపుల్గా. కాబట్టి మనం అది అలవాటు చేయాలి పిల్లలకి, చిన్నతనం నుంచే ఆ రక్తంలో పోయాలి. అందరూ కూడా అదే పట్టుకుంటే ఈ హల్లెలూయా పోతుంది మనకి. మరో దారుణం చూశాను ఈ మధ్య, ఈ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. నిన్న మనం భజన చేసాం, ఇవాళ మనం చేయలేదు, అవకాశం లేదు. దాన్ని దిగంబర అంటే మనం ఎవరు చెప్తున్నాం? దిగంబరుడు ఎవరండి? దిగంబరుడు అంటే అర్థం ఏమిటి? గొడ్డలి బుద్ధితాడు కాదు.
సమస్త విశ్వాన్ని ఆక్రమించి ఉన్నటువంటి స్వరూపం కాబట్టి అన్ని దిక్కులు ఆయనే ఉంటాడు. ఇంకా ఆయనకి బట్టలు ఎందుకు? ఎవరు కట్టగలరు బట్ట ఆయనకి? దిగంబరుడు అంటే విశ్వవ్యాపకుడు, అణువణువులో ఉన్నటువంటి వాడు అర్థం. అందువల్ల మన దత్తాత్రేయ దిగంబర ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్య కొత్తగా మన వీడియో చూసా, యేసు ప్రభు దిగంబర, అల్లా అక్బర్ దిగంబర అని సాయిబాబా గుళ్ళో పాట పాడుతున్నారు వాళ్ళు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మరి బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఈ రెండూ లేవు. ఖండించేవాళ్ళు లేరు అక్కడ. మరీ వెర్రెక్కిపోతుంది. ఇటువంటి దొరికితే ఖండించాలి ఇమ్మీడియట్గా. ధర్మాన్ని చెప్పడం కాదు, ఎక్కడ అధర్మాన్ని ఖండించాలి. అప్పుడే మనం నిలబడతాం, లేకపోతే పడిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ దత్తనామం నామస్మరణ చేస్తున్నాము. నామం యొక్క గొప్పతనం తెలుసుకున్నాము. ఇక దత్తస్వామి యొక్క రూపలావణ్యాల్లోకి వెళ్దాం. ఇంకా మనకొక అరగంట 30 గంట టైం ఉంది కాబట్టి దత్తస్వామి యొక్క రూపాన్ని వర్ణించేటువంటి స్థితిలోకి వెళ్దాం. ఎందుకంటే దత్తుడు గురించి ఏం తెలుసుకున్నాం మనం? దత్తుడు అంటే పూర్ణ పరబ్రహ్మతత్వం తెలుసుకున్నాం. దత్తనామంలో రెండు విశేషాలు తెలుసుకున్నాం. ఇక దత్తస్వామి యొక్క రూపం తెలుసుకుంటే తర్వాత ఆయన గుణగణాలు, ఆయన అవతారాల ప్రయోజనము, ఆయన చుట్టూ ఉండేటువంటి ఆ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతీకాత్మత తెలుసుకుంటే ఆయనలో ఉండేటువంటి విలక్షణమైన లక్షణం ఏమిటి అది కూడా తెలుసుకుంటే అప్పుడు మనం కథలోకి వెళ్తాం. ఇవన్నీ కూడా ఇవాళ రేపట్లో కంప్లీట్ చేశాను నేను. చేస్తే ఇంకా మిగిలిన 3 రోజులు కనీసం కొంత కథనే చెప్పగలగాలి నేను. కాబట్టి దత్తస్వామి యొక్క రూపలావణ్యాల్లోకి వెళ్తే సాధారణంగా మనకి అనేకమైనటువంటి పురాణాల్లో ఈ అవతార పురుషుల గురించినటువంటి వర్ణన ఒక 2 ధ్యాన శ్లోకాలు అయిపోతూ ఉంటాయి, పెద్దగా లేవు. మనకి విష్ణు సహస్రనామంలో మాత్రము మహావిష్ణువు గురించి ఒక 2 శ్లోకాలు 3 శ్లోకాల్లో వ్యాసుల వారు వర్ణించారు. అంటే అది ఆయన ఆ పరవశించిపోయే రూపాన్ని చూసి అద్భుతంగా వర్ణించాడు. కానీ అది సమగ్రంగా లేదు. అలాగే ధ్యాన శ్లోకాలతో మన సరే అంటే ధ్యాన శ్లోకం అంటే ఏమిటది? ఆ ఋషి అపారమైన తపస్సు చేసినప్పుడు ఏ రూపంలో అయితే ఆ పరతత్వం ప్రత్యక్షమైందో ఆ రూపాన్ని మనందరికీ కూడా ధ్యాన శ్లోకం అనుగ్రహించండి. ఈ రూపంతో మీరు ధ్యానించండి, మీకు కూడా దైవం సాక్షాత్కారం జరుగుతుంది చెప్పడం కోసం మనకి ఇచ్చాడు. కానీ సమగ్రమైనటువంటి వర్ణన జరిగింది ఒకటి రామాయణంలో. శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తూ సుందరకాండలో సీతామ్మవారి దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు నువ్వు రాక్షసుడేమో అంటే కాదమ్మా నేను రామభక్తుని చెప్తూ రాముల వారి రూపాన్ని 32 శ్లోకాల్లో వర్ణిస్తాడు ఆంజనేయ స్వామి వారు. అంత అద్భుతమైన వర్ణన మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎక్కడా లేదు మనకి. శ్రీకృష్ణుడు అమ్మవారి ఇద్దరు కూడా ఒకే రూపం. స్త్రీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సౌందర్యాన్ని విశ్వంలో ఉన్న సమస్త సౌందర్యాన్ని కూడా మోసపోసి స్త్రీ రూపంగా చూపిస్తే ఆవిడ లలిత త్రిపుర సుందరి అవుతుంది, పురుష రూపంగా చూస్తే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అవుతాడు. అందుకే లలితయే శ్రీకృష్ణ పరమాత్మ, రాజశ్యామలే శ్రీరామచంద్రమూర్తి అని చెప్తారు. అందువల్ల ఏంటంటే కానీ శ్రీకృష్ణ పరమాత్మని కూడా సంపూర్ణంగా వర్ణించేటువంటిది ఎక్కడ భాగవతులు కూడా లేదు. ఒక్క దత్తస్వామికి మాత్రము సంపూర్ణమైన వర్ణన 18 శ్లోకాల్లో ఉత్తరాయణ తంత్రంలో పరమేశ్వరుడు వర్ణించాడు. అది స్వామి యొక్క దివ్య రూపాన్ని ఇస్తుంది. కానీ చిత్రం ఏమిటంటే ఆయన ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. రూపవర్ణన అంటే దత్తస్వామి రూపవర్ణన అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. కానీ దత్తుడు ఎలా ఉంటాడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. సాక్షాత్తు పరమశివుడికే తెలియదు ఆయన ఏ రూపంలో ఉంటాడు. ఏకముఖుడే కనబడతాడు చాలా చోట్ల, 3 ముఖాలతో కనబడతాడు కొన్ని చోట్ల. బాలోన్మత్త పిశాచ వేషాయ, బాలుడిగా ఉన్మత్తుడిగా పిశాచముగా కనబడుతూ ఉంటాడు ఒక చోట.
ఏ వస్త్రం కట్టుకోవడం తెలియదు. శార్దూల చర్మాంబరం భృగు మహర్షి కనిపించాడు పులి చర్మం కట్టుకొని. కృష్ణాజలధరం దేవం అన్నాడు నారద మహర్షి, జింక చర్మం కట్టు కనిపించాడు. ధవళ వస్త్రాలతో కనిపించాడు పరమశివుడికి. మార్కండేయ మహర్షికి ఏమో సంపూర్ణ పట్టు వస్త్రాలు కట్టు కనిపించాడు. దళాధర మహర్షి కూడా పట్టు వస్త్రాలతో కనిపించాడు. అంతలోనే మళ్ళీ మారిపోయి శార్దూల చర్మం కట్టుకొని కనిపించాడు. ఆయన ఏ రూపంలో ఉంటాడో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ అన్ని రూపాల్లో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. హరిపురాల విశ్వం గారికి ఏకముఖి దత్తుడు దర్శనమిచ్చాడు, భౌతిక దర్శనం. మన కృష్ణమూర్తి గారికి త్రిముఖి దత్తుడు దర్శనమిచ్చాడు, భౌతిక దర్శనం. విశాఖపట్నం ఎంఆర్ రావు గారికి కూడా త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తుడే దర్శనమిచ్చాడు, భౌతిక దర్శనం. నాకు స్వప్నంలో ఏకముఖి దత్తుడే దర్శనమిచ్చాడు, వాటి భౌతిక దర్శనం. ఇంకా నాకు ఆ స్థాయి నాకు రాలేదు. ఆయన దత్త దర్శనం అనేటువంటి మంచి పుస్తకం రాశారు హరిపురాల విశ్వం గారు. అందులో స్వామి యొక్క అంతర్దర్శనం ఉంది, భౌతిక దర్శనం లేదు. ఏమిటంటే ఆయన ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు, మొట్టమొదటి మాట. కానీ తెలుసున్న వరకు వారు దర్శించినంత వరకు ఆ రూపాన్ని వర్ణించి చెప్పడం జరిగింది. ఏమిటయ్యా అది? బాలార్కప్రభం ఇంద్రనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతం నాద విలీల చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై శనకాదిభి పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయం ఉపాస్మయే హృదముదాం జేయన్ సదాయోగి అని భృగు మహర్షి ఆయన ధ్యానశ్లోకం ఇచ్చాడు మాకు. అంటే ఒక రూపం మనకు అర్థమవుతుంది. ఏమిటది? బాలార్కప్రభం, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఆ విధమైన తేజస్తో బ్రహ్మగారి ముఖం, కుడి పక్కన ఉండే ముఖం బ్రహ్మగారి ముఖం. అది బాలార్కప్రభం. మరి ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు, ఏ రంగులో ఉంటాడు? మరి ఈ తరం వాళ్ళకి తెలియదు, కానీ మాకు తెలుసు. ఒక 30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోతే ఆల్ ఇండియా రేడియోలో బింజమూరి సీత అనసూయ ప్రతి ఆదివారం కూడా ఒక మేలుకొలు పాడేవారు. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. ఉల్లి పువ్వు, ఉల్లి పువ్వు అంటే తెల్లగా ఉంటూ ఎర్ర చీర ఉంటుంది అందులో. ఆ తెల్లగా ఉండేటి ఉల్లి పువ్వు ఎర్రటి చీరతో కూడినటువంటి ఉల్లి పువ్వు మీద వజ్రపు పొడి జల్లుతే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా ఆ రంగులో ఉంటుంది బ్రహ్మగారి ముఖం, కుడి ముఖం, ఆ ముఖం కుడిపక్క ముఖం. ఇంద్రనీల ప్రభం బాలార్కప్రభం ఇంద్రనీల జటిలం. ఇంద్రనీల జటిలం, ఇంద్రనీలమణి. ఇంద్రనీలం అంటే నీలి రంగులో ఉంటుంది. ఇంద్రనీలమణి మీద చంద్రకాంతిని ప్రసరింపజేస్తే, శరత్కాల చంద్రకాంతిని ప్రసరింపజేస్తే అందులోంచి వచ్చేటువంటి ఆ కాంతి పరావర్తనం చెందినటువంటి కాంతి ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుంటే మధ్యముఖం మహావిష్ణుముఖం, విష్ణుముఖం. అది ఇంద్రనీలమణి సన్నిభ. ఇక భస్మాంగ రాగోజ్వలం. భస్మము అంటే తెలుపు ఉండదు, నలుపు రెండు కలిసినటువంటి ధవళ వర్ణం, బూడిద రంగు. బూడిద అంటే తెలుపు డామినేషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం నలుపు తక్కువ ఉంటుంది. ఆ తెల్ల రంగులో బూడిద పూసుకుంటే ఎలా ఉంటుందో భస్మాంగ రాగము ఆ రంగులో ఉంటుంటా శివస్వరూపం, శివుని యొక్క ఈ ఎడమ పక్క ఉండేటువంటి శిరస్సు. బాలార్కప్రభం ఇంద్రనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతం. పరమాత్మ శాంత చిత్రం, ఎందుకంటే గుణాతీతుడు కదా. అన్ని గుణములు లేకుండా గుణాతీతుడైపోయినటువంటి ఆ భావం శాంతస్వరూపం.
ఏ గుణము లేని చోట ఉండేది శాంతం, ఇంకేం ఉండదు. అన్ని గుణములు లైవ్ అయిపోతే మిగిలే శాంతం, ఇంకేం మిగలదు. అందువల్ల శాంతం పరమశాంత స్వరూపుడు. నాద విలీన చిత్త పవనం, నిరంతరము నాదములో తన చిత్తాన్ని విలీనం చేసుకునేటువంటి వాడు. నాదం అంటే ప్రణవనాదము, అంటే నిరంతరము ప్రణవాన్ని ఉపాసిస్తూ అందులోనే తన సమాధి స్థితిని పొంది ఉండేటువంటి వాడు. ఎందుకంటే పరబ్రహ్మ నాద బిందు కళాతీతుడు. నాదమే బ్రహ్మము. నాదం అంటే ప్రణవం, ఓంకారం, అదే నాదం, ఆదినాదము, ఆద్యక్షరము. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిదే పరబ్రహ్మ స్వరూపం, పరతత్వం. అది ఆయన స్వయంగా ప్రణవస్వరూపుడు దత్తాత్రేయ స్వామి. అందుకే మహాగణపతి అయ్యాడు ఆయన. కాబట్టి నిరంతరము కూడా ప్రణవనాదాన్ని ధ్యానిస్తూ సమాధి స్థితిలో ఉండేటువంటి నాద బ్రహ్మములో లీనమైపోయినటువంటి పరతత్వం ఆయన. నాద విలీన చిత్తపవనం. శార్దూల చర్మాంబరం. ఇక్కడ శార్దూలం అంటే పులి చర్మాన్ని కట్టుకున్నాడు. ఆ సమయంలో భృగు మహర్షికి అలాగే అనిపించాడు. ఆయన చెప్పాను, ఎప్పుడు ఒకసారి కాషాయ వస్త్రంలో ఉంటాడు, ఒకసారి గోచి పెట్టుకుని ఉంటాడు. దిగంబరం అంటే దిగంబర స్వాములు అంటే గొడ్డెప్పు తిరగరు, కౌపీనధారులై ఉంటారు. కౌపీనము కట్టుకున్న దిగంబరుడు కానీ లెక్కలోకి వస్తాడు. అందులో మొత్తం గొడ్డెప్పేసి తిరగరు. అందువల్ల శార్దూల చర్మాంబరం, పులి చర్మం కట్టుకున్నాడు ఆయన వచ్చేసరికి. ఆ సమయంలో భృగు మహర్షి దర్శనం ఇచ్చినప్పుడు చర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభి పరివృతం సిద్ధై సమారాధితం. బ్రహ్మజ్ఞులైనటువంటి సనకాది ఋషులు, సిద్ధులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ ఉండి దత్తా నామస్మరణ చేస్తూ ఉండగా దత్తాత్రేయం ఉపాస్మయ హృదముదాం చేయని సదా యోగి. అందరు యోగులు కూడా దత్తస్వామిని ఉపాసిస్తున్నారు. అటువంటి దత్తుడు నేను మనస్సులో ఉపాసిస్తానని చెప్పేసి భృగు మహర్షి అంతటి వాడు ఆయన ధ్యాన శ్లోకం ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనకేమైతే 3 ముఖాలు అర్థమయ్యాయి. మరి ఇంకెలా ఉంటాడు? మాలా కమండలధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే యశ్వస్థ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందేతం అత్రివర్ధం భుజషట్కయుక్తం. అంటే 6 చేతులు ఉన్నాయి ఆయనకి, 3 ముఖములు ఉన్నాయి, 6. మనకు బాగా పరిచయం రూపం ఇదే. ఈ 6 చేతుల్లో ఏమేమి ఉంటాయా? మాల కమండలుధర కరపద్మయుగ్మే, దిగువనున్న 2 చేతుల్లోనూ అక్షమాల అంటే రుద్రాక్షమాల, కమండలం ఉంటాయి. అంటే బ్రహ్మగారి స్వరూపం అది. బ్రహ్మ సరస్వతి వాణి గర్భ స్వరూపం అది. మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే, మధ్యలో ఉండేటువంటి 2 చేతులు కూడా ఢమరుకము త్రిశూలము ఉంటాయి. ఢమరుకము పరమశివ స్వరూపము, త్రిశూలం అమ్మవారి స్వరూపం, అమ్మవారి ప్రతీక. యశ్వస్థ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే, పైనుండే 2 చేతుల్లో కూడా శంఖము చక్రము ఉంటాయి. శంఖము లక్ష్మీ స్వరూపము, చక్రము మహావిష్ణువు యొక్క ప్రతీక. వందే తం అత్రివరదం భుజషట్కయుక్తం, 6 చేతులు త్రిమర్షికు మా వరదుడికి నమస్కరిస్తున్నానని ధ్యాన శ్లోకం ఉంది మనకి. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? స్వామివారి 3 ముఖాలు ఉంటాయి. ఆ 3 కూడా, ఒకటి బ్రహ్మగారు బాలార్క ప్రభంలో ఉంటే, రెండోది నీలమణి సన్నిపం, మూడోది భస్మారావుజుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆయన గుణాతీతుడు, శాంతుడు, నిరంతరం కూడా సమాధి స్థితిలో ప్రణవాన్ని ఉపాసిస్తూ ఉంటాడు. శార్దుల చర్మం కట్టుకుని ఉంటాడు. పైన దిగువ 2 చేతుల్లోనూ కమండలము అక్షమాల ఉన్నాయి. అక్షమాల అంటే అక్షరమాల. ఆ నుంచి క్షా వరకు ఉండేటువంటి ఈ 56 అక్షరాల్లోనూ సమస్తమైన మంత్రములు అందులో ఉన్నాయి. సర్వ మంత్ర యంత్ర తంత్రములన్నీ కూడా అక్షమాల్లోనే ఉన్నాయి. మన మీద ఏబిసిడీలు పనికిరానివి అవి, మృతం అక్షరాలు, చనిపోయిన మాటలు అవి, చచ్చు బీజాక్షరాలు, చచ్చు అక్షరాలు. కానీ ఆ నుంచి క్షా వరకు ఉన్న ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే. మన ప్రతి మంత్రము ఆతో క్షాతం ఇందులో ఉండాల్సిందే. ఆ అక్షరాల కూర్పుని, ఆ లిపిని తీసుకుని ఆ అక్షరాల కూర్పు చేస్తే ఖచ్చితమైన ఒక మంత్రం తయారవుతుంది. అన్ని మంత్రములు కూడా, అన్ని యంత్రములు, అన్ని తంత్రములు ఆ నుంచి క్షా వరకు ఉండే అక్షరాల్లో ఉన్నాయి. కాబట్టి ఆవిడ సరస్వతి స్వరూపం. అక్షరానికి అధిదేవత ఎవరు? వాగ్దేవి సరస్వతి. కాబట్టి అక్షమాల పట్టుకున్నటువంటి ఆ భాగము సరస్వతి స్వరూపం. అయితే కమండలము సమస్త సృష్టి కమండలోంచి వస్తుంది, బ్రహ్మ కమండలోంచి.
కాబట్టి కమండలము బ్రహ్మ యొక్క సృష్టికి ప్రతీకాత్మత. తర్వాత ఢమరుకము శ్రీశూలము మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే. ఢమరుకం అంటే పరమశివుడి యొక్క ప్రతీక ఢమరుకము. ఆ ఢమరుధ్వనే భైరవం అంటారు దాన్ని. ఆ శక్తి అందులోంచి వచ్చే విడుదలవుతున్నట్టు ఆ ఢమరుక శక్తే ఈ సమస్త విశ్వాన్ని కూడా ప్రణవంగా మారి విశ్వంతనే భరిస్తోంది. అందులోంచి మన అక్షరాన్ని ఐవు నరులు కేవోంగ్ ఐవు ఛయవరట్ అనేటువంటి ఈ అక్షరమాల వచ్చింది ఢమరుకంలోంచి వచ్చింది మనకి. అందుకే మనం మాట్లాడి అక్షరమాలంతా కూడా శివప్రసాదిత పరమేశ్వర ప్రసాదం కాబట్టే అంత విలువ ఉంది. అన్నింటికీ మంత్ర బీజాక్షరాలు మంత్రపూరితమైన మాటలు అవన్నీ కూడా అక్షరాలు. అంటే ఢమరకము పరమశివునికి ప్రతీక, త్రిశూలం అమ్మవారిది, ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు 3 కోణలకు కాబట్టి అమ్మవారిది ప్రతీక. ఇక యశ్వస్త ఊర్ధకరయో శుభశంఖ చక్రే. శంఖం లక్ష్మీస్వరూపం అమ్మవారు. శంఖం అంటే లక్ష్మీస్వరూపం. చక్రం మహావిష్ణువు యొక్క ప్రతీక. శంఖం అంటే శం శని బీజాక్షరం, ఖం అంటే అందులో నీకు శనిపీడల వల్ల వచ్చేటువంటి ఏ విధమైనటువంటి దోషాలని కూడా గురువును అనుసరిస్తే, దత్తుని అనుసరిస్తే ఖం తీసి పారేస్తాడు. శంఖం. చక్రం నీలో ఉండేటువంటి ఆలోచనలు ఏమైనా నెగిటివ్ థాట్స్, పాపపుట ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే దత్తుడిని పట్టుకుంటే ఈ చక్రముతో అవన్నింటినీ కూడా ఖండించేస్తాడు, రాకుండా చేస్తాడు. అందువల్ల శంఖం చక్రం. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ముగ్గురయ్యలు ముగ్గురమ్మలు అందులోనే ఉన్నారు. త్రిమూర్త్యాత్మకుడు త్రిశక్త్యాత్మకుడు ముగ్గురు అని కలిసిన రూపమే దత్తస్వరూపము. అందుకే దత్తుడికి ప్రత్యేకంగా అమ్మవారికి ఎక్కడ పక్కన ఉండదు. ఈ మధ్య చాలా చోట్ల పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ మధ్య దత్తాత్రేయ కళ్యాణం కూడా చేస్తున్నారు, ఎక్కడా లేనిది. ఆయన చెప్పాడు అనసూయమాతతోటి, అమ్మ నాకు కళ్యాణం ఏమిటి, నిరంతరము నా శక్తి నాలోనే ఉంది, నా ప్రత్యేక కళ్యాణం అక్కర్లేదు అని చెప్పాడు ఆయన. అనసూయమాతగా చెప్పాడు ఆ మాట. కానీ వీడేమో కళ్యాణం చేస్తాడు. అనఘామాత మధుమతి అంటే త్రిశక్తి స్వరూపుడైనటువంటి పరతత్వం అమ్మవారే. సంకల్పం అయ్యేవారిది, అనుగ్రహం అమ్మవారిది. ఈ విషయం మనం మర్చిపోవద్దు. కార్తవీర్య కథలో మనకు తెలుస్తుంది. ఆయన సంకల్పించాడు కార్తవీర్యార్జున్ని మహాశక్తివంతం చేయని. వెంటనే అనఘాదేవి ఆ యొక్క సమస్త శక్తులు ఇచ్చేసింది. కాబట్టి అనఘాదేవి మధుమతీదేవి ఆవిడ. ఈయన అనఘుడైతే ఆయన అనఘ అవుతుంది, ఈయన దత్తాత్రేయ మధుమతి అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ రూపము కేవలము దైవతా స్వరూపము కాదు, గురు దేవస్వరూపము. ఎలా గురుస్వరూపము? అక్షరమాల ఉంది అక్కడ, ఢమరుక ధ్వని ఉంది అక్కడ, నీలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ పీడల్ని నివారించగలిగేటువంటి గురుశక్తి ఉంది శంఖములో. గురుస్వరూపము. దేవతాస్వరూపం చక్రం ఉంది, త్రిశూలం ఉంది. కాబట్టి గురు దేవదత్తుడు అయ్యాడు ఆయన. కేవలం దత్తుడు దత్తస్వామి దేవుడు కాదు, గురువు కూడా. అసలు గురు స్వరూపానికి, గురు స్థానానికే ఆయన అధిష్టాన దేవత. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న విషయం వస్తుంది. దక్షిణామూర్తి ఉన్నాడు, శివస్వరూపం, శివుని యొక్క గురుస్వరూపం దక్షిణామూర్తి. అలాగే నారాయణుడి యొక్క గురుస్వరూపం హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృత్యం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. చిత్రం వటతరోన్మూలే శిష్యో వృద్ధ గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్య శిష్యోస్తు చిన్న సంశయ. ఆ వటవృక్షం యొక్క మూలములో ఒక యువకుడైనటువంటి గురువు ఉంటే, వృద్ధులైనటువంటి ఋషులందరూ శిష్యులుగా ఉంటే, గురువేం చెప్పట్లేదు, మౌనం వ్యాఖ్య. ఆయన మౌనంగా ఉంటే ఆ మౌనమే ఈ శిష్యుల యొక్క సమస్తమైన సంశయాలను కూడా తీసివేస్తుంది. అది దక్షిణామూర్తి స్వరూపం. అంటే అప్రకటిత గురు స్వరూపం అది, అప్రకటిత గురుస్వరూపం ఇది. ఇక్కడ హయగ్రీవుడి దగ్గరికి వచ్చేసరికి ప్రకట గురుస్వరూపము. ఈయన ఏం చేశాడు హయగ్రీవుడు? రాక్షసుని చంపడం పక్కన పెట్టండి. హయగ్రీవుల వారు హయగ్రీవ అవతారంలో ఆ గుర్రముఖంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ నిట్టూర్పుల్లోంచి వచ్చినటువంటి స్వర సంపదే వేద సంపద. హయగ్రీవ స్వరూపంలో బ్రహ్మగారి వేదాలు ఇచ్చాడు ఆయన.
కానీ గురుస్వరూపం అయ్యాడు. అది ప్రకటిత. వేదం అప్పటికి ప్రకటింపబడలేదు, అప్రకటితంగానే ఉంది. కానీ హయగ్రీవుడు ప్రకటించబడింది. కాబట్టి ప్రకటిత గురుస్వరూపమే హయగ్రీవ స్వరూపం అయితే, దత్తాత్రేయుడు సంపూర్ణ ప్రకటిత గురుస్వరూపము. ఈ మూడింటికి తేడా ఉంది మనకి. మళ్ళీ ముగ్గురు ఒకటే. మళ్ళీ ఎవరో దక్షిణామూర్తి ఎవరు వేరుగా చూడక్కలే. ఆ దక్షిణామూర్తి అన్న హయగ్రీవుడు దత్తుడు ఒకడే. కానీ ఈ 3 విభిన్న రూపాల్లో వాళ్ళు చేసేటువంటి ఆ లీల ఎలా ఉన్నాయంటే, ఆయన మౌనం వ్యాఖ్య అప్రకటిత గురుస్వరూపం అయితే, ఈయన ప్రకటిత గురుస్వరూపం అయితే, దత్తుడు సంపూర్ణ ప్రకటిత గురుస్వరూపం. కాబట్టి గురుస్థానానికి ఆయనే అధిష్టాన దేవత. గురువు అంటే ఆయన, ఇంకెవరు లేరు. నువ్వు ఏ గురువు దండ పెట్టినా ఆయనే. అసలు గురువు అంటేనే దత్తస్వరూపం ఒకటి కాదు. ఏ గురువు అయినా సరే, ఏ సిద్ధపురుషుడైనా సరే, ఏ యోగి అయినా సరే, ఏ అవధూత అయినా సరే, దత్తాంశ లేకుండా వాడు గురువు కాలేడు. కాబట్టి దత్తాంశం ఉన్నట్టే లెక్క. అందువల్ల ఏ గురువుకి నమస్కారం చేయని దత్తుడిగా వెళుతుంది. అందువల్ల దత్తుడు గురుస్వరూపము. ఇక్కడికి ఆయుధాలు ఇంకా డెవలప్మెంట్ ఏముందయ్యా ఇందులో అంటే, ఇంతవరకు ఆగిపోయింది కదా. అక్కడ పరమశివుడు దత్తాత్రేయ స్వామి వర్ణన అంతా కూడా అమ్మవారికి చెప్తున్నాడు. ఎక్కడా జరిగింది ఇది? అమ్మవారు ఒకసారి అడిగింది పరమశివుణ్ణి, శంకర స్వామి, మీరు నా చేత మీరు అనేకమైనటువంటి మంత్రాలుపదేశం చేశారు, నోములు వ్రతాలు ఇవన్నీ నాకు చెప్పారు. ఎందుకు? లోక కళ్యాణం కోసం. కానీ నాకు ఇప్పుడు ఒక చిన్న సరదాగా ఉంది. ఏమిటంటే, ఇది మానవులు ఎలా పాటిస్తున్నారో చూడాలనేటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి మనం భూలోకానికి వెళ్దామని అడిగింది. అంటే పరమేశ్వరు ఓహో చాలా సంతోషం రా అని చెప్పేసి వృషమారూహ్య నందివాహనం మీద ఎక్కించి ఇద్దరు కలిసి భూలోకానికి వచ్చారు. అంతా తిరుగుతూ వింధ్యాటవీ ప్రాంతానికి వచ్చారు. అక్కడ వింధ్యాటవిలో, వింధ్యాచలం దగ్గర ఉన్నటువంటి అడవిలో, ఒక మహారణ్యంలో దలాదన మహర్షి అని చెప్పేసి ఆయన యొక్క ఆశ్రమం ఉంది. అక్కడ దలాదన మహర్షి, దలాదన మహర్షి ఆయన ఆశ్రమం ఉంది. అనేక మంది శిష్యులు, అందరూ వేదాధ్యయనము, స్వాధ్యాయము, తర్వాత యజ్ఞాగాదులు చేయించడము, ఇవే బ్రాహ్మణుడి కర్తవ్యాలు ఇవే. అవన్నీ ఆయన చేస్తే అద్భుతంగా ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు ఆయన. అనేక మంది శిష్యులు ఉన్నారు. అక్కడ ఒక కిరాతకుడు ఉన్నాడు. అనేక మంది కిరాతకులు ఉంటారు అడవిలో. వాళ్ళు ఏంటంటే మృగాల్ని చంపి వాళ్ళని వేటాడి వాటిని అమ్ముకోవడం, తినడం చేస్తూ ఉంటారు. వాళ్ళ వృత్తి అది. కానీ ఈ కిరాతకుడు అవేం చేయడు. కేవలము దలాదన మహర్షికి ఆయన యొక్క ఆ గురుకులానికి ఏమేం కావాలో అవన్నీ తెచ్చిస్తూ ఉంటాడు. పళ్ళు, కాయలు. వీళ్ళు ఏం చేస్తారంటే పొలాలు పండిస్తారు. గౌతమ మహర్షి ఎలా పండించు పొలం అద్భుతంగా ఉంటుంది. అది ఉదయాన్నే ఆ వడ్ల గింజలు జల్లివట్ట, మధ్యాహ్నం తయారైపోయింది. సాయంకాలం కోతకొస్తే దంచేసి మన్నడు బోని పెట్టాడు. దాంతో మళ్ళీ వేసేవాట గౌతమ మహర్షి. ఎందుకు ఆ విధంగా అహల్యామాత గౌతముడు ఇద్దరు కూడా 12 సంవత్సరాల పాటు సమస్త విశ్వాన్ని భరించారు. వాళ్ళు కరువు కాటకాలు వస్తే అహల్య మీద రకరకాలైనటువంటి దుర్మార్గపు రాతలు వస్తాయి. జాగ్రత్తగా మనం చదివితే ఆవిడ ఎంత సౌశీల్యం కలగదో మనకు అర్థమైపోతుంది. అందుకే పంచకన్యాంజలో ఒకవేళ చేర్చారు. అహల్య సామాన్యురాలు కదా అహల్య అంటే. ఇంద్రుడే అహల్య తప్పు చేశాడు, అలా ఇంద్రుడు అంతవరకు ఒప్పుకుంటాం. కానీ అహల్య తప్పు చేయలేదు. మన పురాణ మీమాంస అని అద్భుతమైన పుస్తకం ఉంది. దాన్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకుంటే ఉత్తరాఖండలో వస్తుంది అహల్య యొక్క ఆవిడ తప్పు చేయని విషయం. ఉత్తరాఖండలో స్పష్టంగా తెలుస్తుంది మనకి. అహల్య స్వయంగా చెప్పుకుంటుంది. ముద్దాయి చెప్పాలి, ఒక అవకాశం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది ఎక్కడన్నా కూడా. అప్పుడు కూడా ఉంది అది. ఆ విధంగా అలా ఆ ధాన్యం అంతా కోడి తీసుకురావడం, ఆ సమితులు కావాలని తీసుకురావడం, ఆ పళ్ళు, కాయలు, తేనె ఇవన్నీ తేవడం, ఇది వాడి పని. అంటే సంపూర్ణంగా గురుసేవలో ఉండిపోయాడు ఈ బిల్లుడు. ఈ సమయంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా వింజాటకు వచ్చేటప్పుడు వీడు ఏం చేస్తున్నాడు ఈ బిల్లుడు? ఈ సమితిలో వీటి కోసం పుష్పాలు వెళ్ళి కోసుకోవడం కోసం అక్కడికి వస్తే ఒక మహావ్యాఘ్రం ఒకటి వాడి మీద పడింది.
సాధారణంగా పులి పడితే మనలాంటి వాళ్ళం అక్కడే గుండె అయిపోతుంది, తర్వాత విషయం అది. కానీ జనరల్గా బట్ డూ ఆర్ డై, తప్పదు, నో అదర్ ఆల్టర్నేటివ్. అయితే దాని చంపు లేకపోతే చావు, రెండే, మూడోది లేదు ఇంకక్కడ. మరి ఆల్టర్నేట్ మనం పరిగెట్టి చెట్టు ఎక్కలేం, ఎక్కేసరి అదే లాగేస్తుంది, డౌట్ లేదు. చంపాలి లేదా చావాలి, దేనికే సిద్ధమైపోవాలి. వీడు ఏదైనా చెయ్యాలిగా. భిల్లుడంటే వాటి దగ్గర మనకంటే మన దగ్గర కత్తి డాల్ని ఉంటాయి కదా, కమ్ముని కత్తి అంతా యుద్ధం చేయాలిగా. వీడే హాయిగా రాని ఏం చేసి చూద్దాం, హాయిగా మఠం వేసి కూర్చున్నాడు అక్కడ. కూర్చుంటే ఈ లోపుగా ఒక్క లేడీ ఒక్కసారి సింహం పులి మీద పడగానే దాని చూసి బెదిరిపోయి పులి పారిపోయింది. కిమాశ్చర్యం శంభో అగ్రే వీక్షతాం అని చెప్పేసి ఆవిడ ఉంటుంది. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటిది? చంపాల్సిన వాడేమో వాడు హాయిగా నాకేం లేచే హాయిగా మఠం వేసి కూర్చున్నాడా? చంపబడి దేవుడు యాక్చువల్ పులి జింకను చంపాలి, అంటే జింకేమో పులి తరిమి కొట్టిందా? ఇది నాకు అర్థం కాలేదు స్వామి, ఏమిటిది అని అడిగింది. నాకు అర్థం కావట్లేదు, ఇంత విచిత్రంగా కనబడుతుంది. కిమాశ్చర్యం, ఎంత ఆశ్చర్యంగా చూసావో ఒకసారి చూడు అక్కడ ఏం జరుగుతుందో. పులి మీద పడితే నెమ్మది హాయిగా కూర్చున్నాడు, నాకేం సంబంధం లేదు. పునః పులి వెనక జింకను మాట్లాడిందా, దాని చేసి పారిపోయింది. ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగింది. అప్పుడు ఆయన చెప్తాడు, ఏం లేదా, అయం దూరశ్రవానామ భిల్లో పరమధార్మిక అంటాడు. వీడు ఎవడనుకున్నావు? వాడు దూరశ్రవుడు అనేటువంటి పేరు కలిగిన భిల్లుడు. వాడు సామాన్యుడు కాడు, పరమధార్మికుడు. సాక్షాత్తు పరమశివుని నోటంపట పరమధార్మికుడు అని పేరు వచ్చింది అంటే వాడి కైవల్యం ఇంకోట్లేదు. ఇంకంతకంటే ఐఏఎస్ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లే, ఐఎస్ సర్టిఫికేట్. అయం దూరశ్రవానామ భిల్లో పరమధార్మిక. వాడు ఏంటయ్యా, వాడికి అలా వచ్చిన శక్తి అంటే వాడు దత్తస్వామిని ప్రత్యక్ష దర్శనం చేసుకున్నాడు. దత్తస్వామి చెప్పినట్టు వజ్రకవచాన్ని స్వయంగా విన్నాడు. తద్వారా వాడు శరీరం వజ్రసం అయిపోయింది, వాడు బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. వాడు అన్నింటిలోనూ దత్తునే చూస్తున్నాడు, ఆ పులిలోనూ దత్తునే చూశాడు. కానీ ఆ పులి వీడిని దత్తులో చూడలేదు కదా, అది డేంజర్. పులి కూడా వీడిని దత్తుడిలాగా చూస్తే పారిపోయింది, కానీ పులి వీడిని చూడలే. కాబట్టి వాడు ఏం చేశాడు, నాకే హాయిగా కూర్చున్నాడు. అంటే దత్తులే కనబట్టాలే. ఇది ఎలా జరిగింది అని అడిగింది ఆవిడ. అది ఎలా జరిగింది నేను తర్వాత చెప్తాను మీకు. ఆ సమయంలో దత్తస్వామిని వర్ణిస్తూ కొన్ని శ్లోకాలు అందులో ఆయన చెప్పాడు. ఎవరు? పరమశివుడు. జగదంకుర కందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ దేవ యోగేంద్ర పరమాత్మనే అన్నాడు. జగదంకుర కందాయ, ఈ సమస్తమైన జగత్తుకు కూడా బీజమైనటువంటి దుంప ఏదైతే ఉందో అది దత్తుడే. దత్తాయ పరమాత్మనే. అందుకే దత్తస్థ బీజం సర్వం జగత్ అని పూర్వతాపసృష్టిలో వాడు ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ సమస్తమైన విశ్వానికి కూడా ఎవరయ్యా బీజం అంటే దత్తుడే. ఎవరయ్యా ఈయన? యోగేంద్ర చంద్రాయ పరమాత్మనే. సమస్త యోగులకు కూడా చంద్రుడు వంటి వాడు. అంటే యోగులందరూ చుక్కలైతే చుక్కలో చంద్రుడు ఆయన. అంటే అంత అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి యోగీశ్వరేశ్వరుడు ఆయన పరమాత్మ. కదా యోగి కదా భోగి కదా నగ్న పిశాచవత్ దత్తాత్రేయో హరిసాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక. ఈయన ఎలా ఉంటాడయ్యా? ఒకసారి యోగిలా ఉంటాడు, ఒకసారి భోగిలా ఉంటాడు, ఒకసారి పిశాచంలా ప్రవర్తిస్తూ ఉంటాడు. యోగి లాగా ముక్కు కూర్చొని తపస్సు చేసిన సమస్యలో ఉంటాడు. ఒక్కసారి మహాభోగిలాగా అనేకమైన భోగాలు అనిపిస్తూ ఉంటాడు. ఈ భోగాలు ఏమిటో అన్నీ కూడా మళ్ళీ రాబోయే కథల్లో వస్తాయి మీకు. ఒక్కొక్కసారి నగ్నంగా ఉంటాడు, ఒక్కసారి పిశాచంలా ప్రవర్తిస్తూ ఉంటాడు. బాలోన్మత్త పిశాచ వేషాయ. ఇంతకీ ఈయనెవరు? దత్తాత్రేయో హరి సాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక. ఈయనెవరో కదా, హరియే దత్తుడు, దత్తుడే హరి, ఇద్దరు అభేద రూపములు రెండు కూడా. కాబట్టి హరి యొక్క లక్షణం ఏమిటి? ఆయన చేసేది ఏంటంటే భుక్తిని ఇవ్వాలి. సమస్త సృష్టిలోనే ఉన్న జీవజాలానికి భుక్తిని ప్రసాదించాలి, ముక్తిని ప్రసాదించాలి. రెండు ఆయనే, వాళ్ళకి ఎవ్వరికి అధికారం లేదు. అందరికీ కూడా సారూప్యము, సాలోక్యము, సామీప్యము ఇవ్వగలరు. సాయుధ్యం ఇచ్చేది కేవలం హరియే, హరిస్వరూపమే. భక్తి ముక్తి ప్రదాయక. వారాణసి పురస్నాయి కొల్హాపుర జటాధర, కొల్హాపుర జపాధర మాహురీపుర భిక్షాసి సహ్యసాయి దిగంబర. ఈయన వారణాసిలో, కాశీలో స్నానం చేస్తాడు,
కొల్హాపురంలో జపం చేసుకుంటాడు, మాహురంలో భిక్ష చేసుకుంటాడు, సహ్యాద్రి పడితే హాయిగా నిద్రపోతాడు. ఇందులో కొంత ఇచ్చాడు. కానీ ఇందుకు ప్రత్యేక దినచర్య ఉంది. లేచి దగ్గర నుంచి పడుతోకోవడం దగ్గర నుంచి ఒక దినచర్య ఉంది. ఆ దినచర్యతో నేను మీకు చెప్తాను, అది రేపు చెప్తాను. అది ఇది పరమేశ్వరుడు చెప్పిన మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇంద్రనీల ఇక్కడి నుంచి ఆయన వర్ణన మొదలైందండి. ఇంద్రనీల సమాకార చంద్రకాంతి సమజ్జితి వైఢూర్య సదృశ స్ఫూర్తి చలత్కించి జటాధర అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట, ఇంద్రనీల సమాకార చంద్రకాంతి సమజ్జితి, శరచంద్ర కాంతి ఇంద్రనీలను ప్రసరిస్తే ఏ విధమైన కాంతి పరాగంతో మెరిసిపోతూ ఉంటుందో అటువంటి అద్భుతమైన శరీరం కలిగి ఉన్నట్టు ఆయన. అంతే, వైఢూర్య సదృశ స్ఫూర్తి చలత్కించి జటాధర. ఈ జడలన్నీ కూడా వైఢూర్యముల వలె, అంటే రాగి రంగులు వైఢూర్యముల వలె తలతల కాంతులు ఎత్తు ఉన్నాడు జడలన్నీ కూడా. కనుగుడ్లు నీలంగా ఉన్నాయట, అత్యంత నీలంగా ఉన్నాయట. అంటే తెల్లటి కళ్ళ మీద నీలపు రంగులో ఉండే కనుగుడ్లతో ఉన్నాడు ఆయన. భ్రూ వక్షు శ్మశ్రునీల అంక, ఈ ఈ వక్షస్థలం మీద వీటన్ని మీద ఉండేటువంటి రోమాలు నీలి రంగులో ఉన్నాయట. తర్వాత హాస నిర్జిత శశాంక సదృశానన, శశాంకం అంటే చంద్రుడు, పూర్ణ చంద్రబింబము వంటి ముఖము. మన సాధారణంగా కవులు వర్ణనలో మనం చేసేది అందమైన ముఖాన్ని పూర్ణచంద్రుడితో పోలుస్తాం. కాబట్టి ఇక్కడ కూడా పరమశివుడు శశాంక సదృశానన అన్నాడు. పూర్ణచంద్రబింబంలో ఉంటుంటే ఆయన యొక్క ముఖం. ఇక హాస నిర్జిత నీహార కంఠ నిర్జిత కంబుక మాంసలాంసో దీర్ఘబాహు పాణి నిర్జిత పల్లవ. ఆయన నవ్వుతూ ఉంటే నిర్జిత నీహార, నీహారం అంటే పొగమంచు, పొగమంచును కూడా పక్కన పెట్టేసేలా ఉంటుంది. అంటే పొగమంచు ఎలా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ వచ్చింది కదా, ఇంక రాబోయే మార్గశిర మాసం, ఇక మనకి ఇక్కడ అన్ని ఎండాకాలాలే వచ్చే ప్రాబ్లం అది. ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం అంటే ఈ బాడీ చలి వణికిపోతూ ఉండాలి, మనకి ఏమీ లేదు, బాగానే ఉంది. మార్గశిర మాసంలో బాగా అప్పుడు మాత్రం ఒక చలి ఉంటుంది. చలి అయిపోయిన ఉదయాన్న తెల్లవారుజాము నుంచి మాకు మంచు పడుతుంది, పొగమంచు. మన బండి ఎదరవాడు కనపడదు, లైట్ వేసుకెళ్ళాలి. ఆ పొగమంచు చేతికి తగిలినప్పుడు ఒక చల్లదనం ఉంటుంది, మనకి హాయి ఉంటుంది, చలి ఉంటుంది, హాయి ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది పొగమంచు చూడడానికి కూడా. అటువంటిది ఈ దత్తస్వామి నవ్వు ఎలా ఉంటుందంటే ఆ పొగమంచు కూడా పనికిరాడు, అంత అంత అద్భుతంగా అంత హాయిగా నవ్వుతాడు ఆయన. కంఠ నిర్జిత కంబుక, ఆయన కంఠము, కంబుకం అంటే శంఖం. సాధారణంగా అపురూపమైన సౌందర్యం ఉండేటువంటి పద్మిని జాతి స్త్రీని వర్ణించేటప్పుడు, దేవతామూర్తి వర్ణించేటప్పుడు కంఠాన్ని శంఖంతో కంపు కంఠి అంటారు, శంఖంతో పోలుస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే శంఖం కూడా కంఠం ముందుకు పనికిరావట. అంతటి అందంగా, అంతటి నున్నగా ఆయన కంఠం ఉందిట. మాంసలాంస అంశువులన్నీ కూడా శుభ్రం కండపట్టి ఉన్నాయి. దీర్ఘబాహు, పెద్ద చేతులు ఉన్నాయట, ఆజానుభావం అనమాట. పాణి నిర్జిత పల్లవ, ఈ చేతులు పల్లవములంటే లేత ఆకులు. ఆ లేత ఆకులు అంటే మృదువుగా ఉండవు. ఇవన్నీ స్త్రీ వర్ణనలు ఇవన్నీ కూడా, కానీ పురుష రూపంలో వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నాయి ఈ చేతులు, ఆకులు ఎంత మృదువుగా ఉంటాయో అంతకంటే కూడా బాగున్నాయట. అంటే ఆ లేత ఆకులు కూడా పనికిరావడం ఆ చేతుల ముందు, అంత అందంగా ఉన్నాయట. విశాల పేన వక్షశ్చ, విశాల పేన, ఈ వక్షం చాలా విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది. సపృష్టంచ సుపార్శకం, ఈ పృష్ఠభాగాలు చాలా చక్కగా అందమైన అమరికతో ఉన్నాయట. ఈ పార్శ్వములు, ఈ పార్శ్వములు కూడా చాలా అందంగా ఉన్నాయట. పార్శ్వములు నిమ్ననాభిం, బొడ్డు అనేటువంటి లోపలికి కనబడి బొడ్డు, లోతైన బొడ్డు ఉందిట. రోమరాజీ వళి మత్ పల్లవోదరం, ఈయన ఈ పొట్ట ఎలా ఉందంటే పల్లవ ఉదరం, లోపలికి నొక్కబడి, అంటే ఫ్లాట్గా. అంటే ఇప్పుడు మన అందరికీ వచ్చినట్టు ఇంత మన ఎక్కడన్నా ముందు ఇది వచ్చేస్తుంది, ఎక్కడన్నా ఏ వయసులోనే వయసు సంబంధాలు లేవు. ఇంత పొట్టల ముందు వచ్చి రెడీ అయిపోతాయి. నానగడ్డి తినేస్తాం కదా, తిండి తప్ప అన్నీ తింటాం మనం ఇప్పుడు. కాబట్టి అవన్నీ తింటే జనరల్గా ఇది పెరిగిపోతే అది గ్యాసులు గీసులు అన్నీ మొదలైపోయి ఎక్కడెక్కడ పట్టేసి హార్ట్ అటాక్ టప్పన పోవడం, ఇవన్నీ లెక్కలు మనకి. కానీ ఈ పొట్ట చక్కగా నిండుగా చక్కగా
లోపలికి నొక్కబడి ఫ్లాట్గా అందంగా ఉందిట. అదే అందానికి ప్రతీక అది. మనం చెడదొప్పుకున్నాం, వచ్చే ప్రాబ్లం అది. పృథువుల్లస శ్రోణితలం విశాల జగనస్థలం. ఈ శ్రోణితలం అంటే ఈ భాగము చాలా పృథువు అంటే మట్టి, గట్టితనాన్ని సూచిస్తుంది. చాలా గట్టైనటువంటి శ్రోణితలం ఉందిట. విశాల జగనస్థలం, ఈ జగనస్థలం అంటే ఈ కటి భాగం చాలా విశాలంగా ఉందిట. విశంకట కటీభాస్వ సువర్ణ మణిమేఖలం, ఈ కటి స్థలాన్ని కూడా మొత్తం కవర్ చేసుకుంటూ ఒక సువర్ణ మణిమేఖల అంటే బంగారు వడ్డాణం ధరించేట మణిమేఖలం మేఖల. కొనదను కింకణి రవళి కాంచన మేఖల ఈ ఝళని తెక్కన గారు పద్యం రాస్తాడు. కర్ణుడు భానుమతీదేవి చదరంగం వాడుతున్నారు. కర్ణుడు దుర్యోధనుడికి చాలా ప్రాణ స్నేహితుడు, అలాగే భానుమతీదేవి కూడా ప్రాణ స్నేహితుడు. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు ప్రపంచాలు ఉండేకో ఆడుతూ ఉండగా ఎక్కడో చదరంగంలో ఈయన గెలిస్తే ఆ పంది ఆవిడ వెళ్ళిపోతున్న గమ్మలా పట్టుకున్నాడు, చీర పట్టుకున్నట్టు. అసలు దుర్యోధనుడు వచ్చాడు. అప్పుడు ఆవిడ పట్టుకున్నటువంటి మణిమేఖల అంటే వడ్డాణము తెగి కింద పడింది. దానికి వర్ణిస్తాడు, కొనదను కింకిణి రవళి కాంచన మేఖలయే ఝళని తిక్కనగా వర్ణిస్తాడు భారతంలో. ఈ మేఖల అంటే సువర్ణమణి మేఖల ధరించాడు ఈయన. అంతేకాకుండా సువర్ణ రసనాయుక్తం ఒక మొలతాడు ఉంది, బంగారు మొలతాడు పట్టుదట్టి బంగారు మొలతాడు కట్టుకున్నాడు. పీతాంబర విరాజితం, ఇదండి ఇక్కడ మన పెద్ద బ్రేక్ పడింది. అక్కడేమో శార్దూల చర్మాంబరం, ఇక్కడేమో పీతాంబర విరాజితం, పట్టు వస్త్రాలతో చక్క హాయిగా అందంగా కూర్చున్నాడు ఆయన. పసుపచ్చటి పట్టు వస్త్రం కట్టుకున్నాడు. ఇంకేముంది అక్కడ చూడండి, ఇంకా ఆభరణాలు పెట్టుకున్నాడు. రంభోరుం బిందు కాష్టీవ జాను పూర్వక జంపికం. రంభ ఊరువులు అరటి బోధల్లో ఉంటాయి. సాధారణంగా ఈ మంచి బాగా బలిసినట్టు నున్నగా ఉండేట్టు అందంగా ఉండే తొడల్ని అరటి బోధులతో పోలుస్తారు. అరటి బోధ చాలా నున్నగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. రంభోరుం బిందు కాష్టీవ జాను పూర్వక జంగికం. ఈ చేతులు ఇక్కడ వరకు ఆజానుభ ఈ జంగములు దాటి ఉన్నాయట. మోకాలు జానువులు అంటే మోకాలు దాటి ఉన్నాయట. గోడ గుల్ఫం, ఈ చీలమండ ఇది అసలు కనబట్టలేట. ఇదంతా కూడా మాంసలాంశం కదా, అంతా కవర్ అయిపోయి రౌండ్గా గోడ గుల్ఫము కూడా అందమే. మనకి అమ్మవారి యొక్క లలితా సహస్రం అంటే గోడ గుల్ఫం అనే మాట వస్తుంది. కూర్మ పృష్టోవల సత్పాదోపరిస్థలం, అమ్మవారి దగ్గర కూడా ఇది వస్తుంది. కూర్మ పృష్టం ఈ పైభాగము ఎలా ఉందంటేట తాబేలు డిప్పలాగా, అంత నున్నగా, అంత రౌండ్గా, అంత కఠినంగా ఉంది. అది రక్తార విందు సదృశం రమణీయ పదాధరం. ఈ పదముల యొక్క ఆ అరికాలు భాగాలు ఎలా ఉన్నాయట, రక్త అరవిందు సదృశం, ఎర్ర తామర పువ్వుల వలె ఆ పాదాలు మెరుస్తూ, అంటే ఎరుపు రంగులో తామర పువ్వుల రంగులో మెరుస్తూ అంత అందంగా ఉన్నాయట ఆ పాదాలు. మందార పాత పవనే మహితే రత్నమంటపే చింతామణి మహాపేట మధ్యమక సరోరుహే అన్నాడు. మందార వృక్షముల యొక్క తోట ఉంది అక్కడ రత్నమంటపం ఉంది. ఆ రత్నమంటపంలో చింతామణితో చేసిన మహాపీఠం ఉంది. అక్కడ ఆ మహాపీఠం మీద మధ్యమక సరోరుహే ఒక అద్భుతమైనటువంటి సహస్రార పద్మం ఉంది. ఆ పద్మం మీద నివసంతం మధుమతి మోక్షలక్ష్మ్యాశ్రితాంకకం అన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు, అక్కడ స్వామి కూర్చుని ఉన్నాడు. మందార వనాంతరములో ఉన్నటువంటి ఆ రత్నమహామంటపములో ఉన్న చింతామణి మహాపీఠం మీద ఉన్నటువంటి సహస్రార మహాపద్మం మీద స్వామి కూర్చుంటే ఆయన అంకము మీద మధుమతి అనే పేరుగినట్టు మోక్షలక్ష్మి కూర్చుని ఉందిట. మనకు ఒక బాపు బొమ్మ వచ్చేయాలి ఈ పాటికి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ మందార వనము, ఈ రత్నమంట ఇవన్నీ వెళ్ళేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, గజేంద్ర మోక్షానికి వెళ్ళిపోవాలి. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతర అమృత ప్రాంత ఇందు సరోవర.
ఇందు నీలోత్పల పర్యంకరమా వినోదేకు ఆపన్న ప్రసన్నుడు. అంటే అక్కడ మందారం ఉంది, అమృతసరోవరం ఉంది, మహామటి మంటపం ఉంది. అందులో చంద్రకాంతి శిల ఉంది, అక్కడ చంద్రశిల. కాబట్టి ఇద్దరిది అభేద రూపం అని చెప్పడానికి ఇంతగా మరీ లేదు. ఇవన్నీ మనకి ఇక్కడ మందారవనం లక్ష్మీప్రీతి. మందారవనం ఎక్కడ అక్కడ మహాలక్ష్మి ఉంటుంది, ఇక్కడ మోక్షలక్ష్మి ఉంది, అక్కడ మహాలక్ష్మి ఉంది, అంతే తేడా. ఇద్దరు ఒకటే, అభేద రూపాలు రెండు కూడా. కాబట్టి ఇక్కడ వరకు బాగా వచ్చాడు. సిద్ధాసన సమాస్యనం రుచికాయం హసన్ముఖం. సిద్ధాసనంలో కూర్చున్నాడు హాయిగా, అంటే చక్క రుచికాయం, ఎక్కడ స్టడీగా ఉండి, ఎక్కడ వంగి వెనక్కి వెళ్ళి గూనెడ్డివే లేవు, పర్ఫెక్ట్గా హాయిగా స్టడీగా మేరుదండాన్ని ఖచ్చితంగా నిలబెట్టి కూర్చున్నాడు. హసన్ముఖం, చక్క చిరునవ్వులు చిందిస్తున్నాడు. చిరునవ్వులు శ్రీకృష్ణ పరమాత్మలో చూస్తాం, దత్తాత్రేయుడిలో చూస్తాం. ఇద్దరిదే అభేద రూపాలు రెండు కూడా. మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అలా చెప్తూ ఉండగానే దత్తుడు మారిపోయాడు. ఎలా మారిపోయాడు? చర్మాంబరధరో యోగి. పట్టు పీతాంబరాలు లేవు, మోక్షలక్ష్మి లేదు. అంటే పరమశివుడు పార్వతి చెప్తున్న సమయంలోనే దత్తస్వామి రూపం మారిపోయింది. అంటే ఎంత మాయలోడో చెప్పండి దత్తుడు అంటే. చర్మాంబరధరో యోగి స్మతృగామి క్షణే క్షణే. ఆ క్షణంలోనే పట్టు పీతాంబరాలు, మందార మకసరోరుహము, మందారవనము, అమృత సరస్సు ఇవన్నీ మాయిపోయాయి. ఎవరు లేరు. ఈయన ఎలా ఉన్నాడంటే చర్మాంబరం, చర్మాన్ని కట్టుకుని ఒక యోగీశ్వరుడిలాగా. అక్కడ భోగి, ఇక్కడ యోగి. స్మర్తృగామి క్షణే క్షణే. ఎవరు పిలుస్తారా వెళ్ళి వాళ్ళ ఈప్సితాలు తీర్చేద్దాం అనేటువంటి ఆ ఆస్త్రతోటి వీళ్ళు ఏం చేస్తాడు? జ్ఞానోపదేశ నిరతో విపద్దరణ దీక్షిత. ఎవరైతే పిలుస్తారో ఆ క్షణం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని ఉపదేశించడము, వాళ్ళ విపత్తులోంచి కాపాడటము అనేటువంటి దీక్ష కంకణం కట్టుకున్నట్టు మహానుభావుట. వామహస్తేన వరదో దక్షిణేన అభయంకర. వామహస్తం వరదహస్తం, దక్షిణహస్తం అభయహస్తం. ఎవరికున్నాయి ఇవి? వెంకటేశ్వర స్వామి వారు వరదాభయహస్తములు, గాయత్రి పరదేవత వరదాభయహస్తములు, దత్తస్వామి అంటే రా నా కాళ్ళు పట్టుకో, నన్ను పట్టుకో, నేను అభయిస్తున్నా, రక్షిస్తా. ఇది చెప్పగలను వీళ్ళిద్దరే. గాయత్రి అంటే గాయత్రి పంచముఖములు. హరిప్రభు విశ్వం గారు ఏం చెప్తారంటే దత్తుడు కూడా పంచముఖములే. అందుకే దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. గాయత్రీశుడు ఆయన. గాయత్రికి 5 ముఖములు, దత్తుడికి 5 ముఖములే. సృష్టి స్థితి లయ తిరోధాన వమనములు. మరి మనం ఎందుకు కనపడవయ్యా అంటే కనపడా మనం ఉన్నాం కాబట్టి. లయం అయిపోయి ఎవరు ఉండరు. తిరోధానం అంటే వచ్చినటువంటి సమస్త సృష్టిని లయం చేసి తనలో కలిపేసుకోవడం. తనలోకి మనం ఎందుకు ఉంటాం? వమనం అంటే తిరిగి సృష్టి సంకల్పం చేయడం. ఈ 5 యొక్క శక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈశాన వామదేవ తత్పురుష అఘోర సజ్జోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన అనే 5 ముఖములు కన్నా రుద్రుడు, సదాశివుడు, ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయే ముఖ్య శ్రీక్షణే గాయత్రీమాత, వందే వానర నారసింహ ఖగరాడ్ క్రోడాశ్వ వక్త్రాంచితం 5 ముఖములు. వానర నారసింహ, వందే వానర నారసింహ ఖగరాడ్ గరుడు, క్రోడము పందెము, వరాహము, అశ్వము, గుర్రము. ఈ 5 ముఖంలో ఉన్నవాడు పంచముఖ ఆంజనేయ స్వామి వారు. 5 ముఖంలో ఉన్నది, ఇంకెవరికీ లేవు. అంటే ఇవన్నీ కూడా సృష్టి స్థితి తిరోధాన వమలమును చూసించేటి. కాబట్టి వీళ్ళందరూ పరతత్వాలు, వీళ్ళందరూ కూడా. అటువంటిది ఈయన కూడా వాళ్ళకి నన్ను పట్టుకుంటే చాలు మిమ్మల్ని అందరినీ అభయమిస్తాను అని అభయమిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ గమ్యాన్ని చేరుస్తాను అని చెప్పేసి. బాలోన్మత్త పిశాచేపి క్వదిత్ యుక్త పరీక్షిత. బాల ఉన్మత్త పిశాచ రూపంలో పరీక్షిస్తూ ఉంటాడు. ఈ బాలోన్మత్త పిశాచ అనేది మనకు కనబడేది ఏంటంటే బాలుడుగా, ఉన్మత్తుడి పిచ్చివాళ్ళలాగా. పిశాచం అంటే భయంకరంగా కనబడుతూ ఉంటాడని. కానీ ఇందులో ఉండేటువంటి అంతరార్థం ఏమిటనేది రేపు చెప్తాను. ఇప్పుడు మన సమయం లేదు, చాలా వర్ణన ఉంది దానికి, రేపు చెప్తాను. అంతేకాకుండా త్యాగి భోగి మహాయోగి నిత్యానందో నిరంజన. ఆయన త్యాగి, ఏమీ అక్కలన్నీ వదిలేసి కూర్చుంటాడు. ఒటిమి గొడ్డ కూడా అక్కలే. భోగి, అన్నీ కావాలి, ఆయనకు లేనిదంటూ లేదు, అన్నీ అనుభవిస్తాడు.
భోగి, మహాయోగి, ఇంకా యోగేశ్వరేశ్వరుడు. ఆయన మించినటువంటి యోగం ఎవరికి లేదు. అందరి యోగులు అక్కడ చేరవలసిన వాళ్ళే. నిత్యానందో నిరంజన, నిత్యము నిరంతరం ఆనంద స్వరూపులు ఉండేవాడు, ఎవరికి అంటడో ముట్టడు. సర్వరూపి సర్వదాత సర్వఘ సర్వకామద, అన్ని రూపములు ఆయనవే, అన్నీ ఆయన ఇచ్చేస్తాడు, అన్ని చోట్ల వెళ్ళిపోతాడు, అన్ని కామ్యములు తీర్చగలడు. భస్మోద్ధూడిత సర్వాంగో మహాపాతక నాశన భుక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయ. ఒళ్ళంతా కూడా భస్మోద్ధూడిత రాసుకొని మహాపాతకం నాశనం చేసేటువంటి వాడు, భుక్తినిస్తాడు, ముక్తినిస్తాడు, జీవన్ముక్తుల్ని చేస్తాడు మనిషిని. అటువంటి దత్త స్వరూపాన్ని వర్ణించుకున్నాం. దిగంబరం, భస్మ సుగంధలేపనం, చక్రం, త్రిశూలం, మళ్ళీ మారిపోయింది రూపం చూడండి. దిగంబరుడు భస్మ సుగంధం రాసుకున్నాడు, చక్రము, త్రిశూలము, ఢమరకము, గదాయుధం పట్టుకున్నాడు, పద్మాసనంలో ఉన్నాడు. చుట్టూ ఉన్నాడు యోగి గణాలని కూడా దత్తా దత్తా దత్తేతి నామస్మరణం, దత్తా 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 అని చెప్పి నామస్మరణ చేస్తూ ఉండగా మహానుభావుడు అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఇది దత్తస్వామి యొక్క రూపవర్ణన. ఈ విధంగా దత్తస్వామి యొక్క రూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. రేపు దత్తస్వామి యొక్క లక్షణం, ఆయన స్మర్తృగామి లక్షణాన్ని, తర్వాత అదే దత్తస్వామి యొక్క అవతార ప్రయోజనాన్ని, తర్వాత దత్తస్వామి చుట్టూ ఉండే ఔదంబ వృక్షము, గోవు, శునకముల యొక్క ప్రతీకాత్మల్ని తెలుసుకుంటే దత్తుడి గురించి కొంత అవగాహన వస్తుంది. కాబట్టి మనం ఎల్లుండి నుంచి దత్తస్వామి యొక్క చరిత్రలోకి ఆ లీలలో వెళ్ళిపోతే మీకు అంటే చాలా విస్తారంగా చెప్పలేము. ఇక్కడ కొంచెం కుదించే చెప్తున్నాను నేను, ఎందుకంటే విస్తారంగా చెప్తే ఒక వర్ణన ఆ రూపలాంజన సరిపోతుంది మనకి, అక్కడితో పూర్తి అయిపోయింది 7 రోజుల్లో. కాబట్టి ఇంతవరకు దత్తస్వామి గురించి ఆయన రూపం ఎలా ఉంటుంది కొంతవరకే, ఎందుకంటే ఆ రూపం ఎవరికీ తెలియదు. కాబట్టి ఇక్కడే మనం చూసాం కదా, అక్కడికక్కడ టాటగా రూపాలు మారిపోయాయి. కాబట్టి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ అందరికీ తెలుసు ఏకైక రూపం ఏంటంటే 3 ముఖములు 6 చేతులు. ఆ స్వామి అలా ఉంటాడు. 4 కుక్కలు ఉంటాయి, ఒక గోవు ఉంటుంది, ఔదంబ వృక్షం ఉంటుంది. ఇది మనకు తెలిసిన రూపం. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి మనందరికీ రక్షకుడైనటువంటి సమస్త ఈ విశ్వానికి కూడా ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ పరతత్వమైనటువంటి దత్తస్వామి యొక్క దివ్య లీలా తరంగంలో 2వ రోజు పూర్తయింది. రేపు 3వ రోజు అడుగు పెడతాం. అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు స్వస్తి.